ఇవాల్టి చర్చా వేదికని నిర్వహిస్తున్న గోపాలరావు ఠాకూర్ స్మారక సమితి గురించి మీ అందరికీ పరిచయం ఇవ్వడానికి శ్రీ శ్యామ్ ప్రసాద్ జీని ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి జస్టిస్ నరసింహారెడ్డి గారికి, ప్రజ్ఞాభారతి యొక్క అధ్యక్షులు హనుమాన్ చౌదరి గారికి, ప్రధాన వక్తగా వచ్చినటువంటి లక్ష్మీనారాయణ గారికి అందరికీ నమస్కారం. సాధారణంగా ఒక దేవాలయం యొక్క శిఖరాన్ని చూస్తుంటాం, మనం తెలుసు, మనకి శిఖరం చూస్తుంటాం. దేవాలయం కింద ఉన్నటువంటి పునాది గురించి పెద్ద అవగాహన మనకు ఉండదు, పట్టించుకో. ప్రధానమంత్రి ఎవరు, రాష్ట్రపతి ఎవరు, ముఖ్యమంత్రి ఎవరు తెలుసుకుంటాం, ప్రచారం అవుతుంటుంది. కానీ పునాదులు నిర్మాణం చేసే వ్యక్తుల గురించి పట్టించుకోవడం సమాజంలో తక్కువ, మనకు కూడా అవగాహన తక్కువ ఉంటుంది. శ్రీ గోపాలరావు ఠాకూర్ గారు మహారాష్ట్రలో పుట్టి ఆర్ఎస్లో చేరి లా పూర్తి చేసి ఆర్ఎస్ఎస్ సంస్థాపకుడు డాక్టర్ హెడ్గేవార్ స్వర్గస్థులు అయిన తర్వాత అదే నెలలో, జూన్ నెలలో 1940లో విజయవాడ వచ్చారు. ఆంధ్ర ప్రాంతంలో సంఘం ప్రారంభించారు. 40 నుంచి 51 వరకు ఆర్ఎస్ఎస్ ప్రచారంగా కృష్ణా జిల్లాలో, రాయలసీమలో పనిచేశారు. 51లో కాన్పూర్లో జనసంఘం ప్రారంభమైనప్పుడు వారు ఆంధ్ర ప్రాంతం నుంచి ఒక ప్రతినిధిగా హాజరయ్యారు. 54 నుంచి సుమారు 73 వరకు ఆంధ్రప్రదేశ్కి భారతీయ జనసంఘం యొక్క ఆర్గనైజింగ్ సెక్రటరీగా పనిచేశారు. ఎమర్జెన్సీలో సంజీవ్ రెడ్డి గారు లాంటి వాళ్ళు తమ వృత్తికి పరిమితమై వ్యవసాయం చేసుకున్న టైంలో మాట్లాడి ఉద్యమం వైపు నడిపించిన వ్యక్తుల్లో గోపాలరావు ఠాకూర్ గారు ఒకరు. వారిది ఆంధ్రప్రాంతం కాదు, తెలుగు పూర్తిగా మాట్లాడలేరు వారు, ఆంగ్లంతో కూడా తెలుగు మాట్లాడేవారు. వారు రాజకీయాలకు కావాల్సిన ఆర్థిక బలము, కుల బలం లేదు వారికి. అయినప్పటికీ 54 నుంచి చివరి వరకు వారు ఆంధ్రప్రదేశ్ జనసంఘంలో పనిచేసినటువంటి తీరు, ఇచ్చిన బలం తక్కువేం కాదు. సాధారణంగా ఏ రాజకీయ పార్టీకైనా గుర్తింపు కలిగినటువంటి ప్రజాప్రతినిధులు అవసరం ఉంటారు. ఆ విధంగా చూస్తే శ్రీ జుప్పుడు యజ్ఞనారాయణ గారు, డి సూర్యప్రకాష్ రెడ్డి గారు, వైసి రంగారెడ్డి గారు, బి రామారావు, ఎల్ఎస్ రాజు గారు, పివి చలపతిరావు గారు, వీళ్ళందరూ కూడా ఎమ్మెల్సీలుగా పనిచేశారు జనసంఘ కాలంలోనే. చందుపట్టు జంగారెడ్డి గారు, అన్నదత్త మాధవరావు నెల్లూరు నుంచి, ఉబ్రిశెట్టి రామారావు విజయనగరం నుంచి ముగ్గురు ఒకేసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇంతమంది ప్రజాప్రతినిధులు ఎన్నిక కావడంలో వీరి యొక్క పాత్ర చాలా కీలకమైంది. సాధారణంగా మాడుకోం మనం, కానీ అన్ని వర్గాల నుంచి, అన్ని కులాల నుంచి, అన్ని జిల్లాల నుంచి ఒక నాయకత్వం ఉంది, ఫేస్ వాల్యూ ఉంది. తెర ముందు వ్యక్తులు వీళ్ళైతే తెర వెనకాల పనిచేసే వ్యక్తులను అనేక మంది తయారు చేశారు వారు. శ్రీ కొల్లిమర్ల వెంకటేశ్వర గారు, వారి 100వ సంవత్సరం ఇది. రామాచారి గారు, సూరారెడ్డి గారు నెల్లూరు జిల్లా, జూపూడి హైమావతి గారు, ఒంగోలు జిల్లా మువ్వర శ్రీ గారు, లింగాల రామచంద్రారెడ్డి గారు వరంగల్, నరేంద్ర గారు, మందుల సత్యనారాయణ గారు, బంగారు లక్ష్మణ్ గారు, అమలాపురం వరణా సూర్యనారాయణమూర్తి గారు, ఈ రకంగా అనేక మంది కొందరు ఎన్నికల్లో పోటీ చేశారు, కొందరు పోటీ చేయలేదు. జీవితాంతం పార్టీ నిర్మాణం కోసం పనిచేశారు. నేను చెప్పిన పేర్లు కొన్ని పేర్లు మాత్రమే, ఇంకా అనేక పేర్లు ఉన్నాయి. ఆ రకంగా అనేక మందికి ప్రేరణ కలిగించిన వ్యక్తి అయినా. రాజకీయాలన్నవి నేషనల్ బిల్డింగ్కి ఒక సాధనము అని వీళ్ళందరూ పనిచేశారు. ఇలా పనిచేయడానికి సంబంధించిన ప్రేరణ వారిది. ఎమర్జెన్సీలో పక్షవాతం వచ్చింది,
అయినప్పటికీ తిరిగారు. ఆయన సత్యాగ్రహాలు చేయించారు. తర్వాత ఎమర్జెన్సీ అయిన తర్వాత వయస్సు కారణంగా, అనారోగ్యం కారణంగా రాజకీయాలు తప్పుతున్నారు. వారు చేసిన సేవలను గుర్తుంచుకుని వారిని స్మరించుకోవడం అవసరం అని చెప్పి పెద్దలు వి రామారావు, లక్ష్మణ్ గారు, చలపతిరావు, రామాచారి ఇలాంటి వాళ్ళంతా కలిసి 2002లో గోపాలరావు ఠాకూర్ స్మారక సమితి ఫామ్ చేశారు. ఈ స్మారక సమితి ద్వారా ఒకటి, ప్రజల్ని మేలుకొల్పేటువంటి కొన్ని అంశాల మీద మెమోరియల్ లెక్చర్స్ ఏర్పాటు చేయడం. వక్ఫ్ చట్టం ఉంది, చట్టాల గురించి పెద్దలిద్దరు మాట్లాడతారు వివరంగా. చట్టం పరిణామాలు ఏమిటి చాలా తెలియదు అసలు. కానీ ఇలాంటి విషయాల మీద ప్రతి సంవత్సరం స్మారక ప్రసంగం చేసి ఏర్పాటు చేసి ప్రజలలో ఒక అవగాహన పెంచడం. అది పొలిటికల్ ఇష్యూ కావచ్చు, సెమీ పొలిటికల్ ఇష్యూ కావచ్చును ఒకటి. అలాగే ఇలాంటి మహాపురుషుల మీద కొన్ని విషయాల మీద బుక్స్ రిలీజ్ చేయడం, అందజేయడం. మనకున్న ఆర్థిక వనరుల మేళకి ఒక తుఫాను వస్తే, వరద వస్తే, ఇంకో అవసరం వస్తే ఇలాంటి సేవా సంస్థలకి నిధి ఇవ్వడము, ఈ రక కార్యక్రమాలు చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో జిఆర్ కరుణాకర్ గారు, అలాగే వి శ్రీనివాస్ గారు, నేను ఇక్కడ సభ్యులుగా ఉన్నాం. ఇంకా మిగిలిన చోట్ల ఉన్నారు. ఇంకా ఆ రకంగా గోపాలరావు ఠాకూర్ గారిని స్మరించుకోవడము, వారిని స్మరించుకుంటే, పెద్దవాళ్ళని స్మరించుకుంటే నాయకులకి కార్యకర్తల్ని గుర్తుంచుకోవడం అలవాటు అవుతుంది. అందరి కార్యకర్తలు రాజకీయ రంగంలో ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు పోటీ కూడా చేయరు. కానీ వాళ్ళ అవసరం వాళ్ళకు ఉంది. ఎమ్మెల్యేలు, ఎంపీలే పార్టీ కాదు, ఏమీ ఆశించకుండా పనిచేసే పార్టీ కార్యకర్తలు కూడా ఏ సంవత్సరం అయినా వాళ్ళు అవసరం. నాయకులు మనం గుర్తుంచుకుంటే మనం నాయకులు గుర్తుంచుకుంటారు. ఒక సంస్థ అన్నది ఒక బంధుభావంతో పనిచేసే సంస్థ నిర్మాణం అవుతుంది. ఆ రకంగా పనిచేయాలని, ఈ భూమిలో పుట్టకపోయినప్పటికీ ఇక్కడే పనిచేసి సంస్థ నిర్మాణం చేసి 81లో తెలుగు చాలించినటువంటి గోపాలరావు ఠాకూర్ గారి గురించి, వారు నిర్మాణం చేసిన వ్యక్తుల గురించి స్మరించుకోవడం కోసం ఈ కార్యక్రమం పెట్టాం. ఇవాళ ముఖ్య అతిథిగా నరసింహారెడ్డి గారు, ప్రధాన వక్తగా లక్ష్మీనారాయణ గారు వక్ఫ్ చట్టం మీద తెలియజేస్తారు. చాలా కీలకమైన చట్టం అది, చాలామంది తెలియని విషయాలు. ఇలాంటి ఎక్స్పర్ట్స్ ద్వారా తెలుసుకుని ప్రజలను మేలుకొల్పాల్సిన అవసరం ఉంది. డెమోక్రసీలో ప్రజల యొక్క అవగాహనే డెమోక్రసీ స్ట్రెంగ్త్ అది. ఆ దృష్ట్యా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ నమస్కారం ముగిస్తాను. ధన్యవాదాలండి. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం మన ప్రథమ అంశం మీద మనం చర్చించబోతున్నాము. ఈ డిస్కషన్లో కూడా మీకు ఎటువంటి ప్రశ్నలు ఉన్నా, సందేహాలు ఉన్నా కూడా మీరు స్క్రీన్ మీద చూస్తే ఇక్కడ ఒక లింక్ ఉంది. మీరు ఈ లింక్లో మీరు టైప్ చేయొచ్చు. దీంతో మనకి ప్రశ్నోత్తరి సెషన్ అప్పుడు మీరు ఎవరికి అడ్రస్ చేస్తారో వాళ్ళకి మనం డైరెక్ట్ చేస్తాం. మళ్ళీ ఎండింగ్లో కూడా లింక్ చూపిస్తాను. అలాగే QR కోడ్ కూడా ఉంది, pragnabharati.in/QA. దీంట్లో మీరు మీ ప్రశ్నలని దీంట్లో మీరు రాయొచ్చు. ఇప్పుడు మన ప్రథమ వక్త, మన ముఖ్య అతిథి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి గారు. ఆయన ఒక వ్యవసాయ కుటుంబంలో జన్మించి ఆయన న్యాయవాద రంగంలో అగ్రస్థాయికి ఎదిగి ఉన్నతమైన సేవలు అందించారు. ఉస్మానియా యూనివర్సిటీలో బ్యాచిలర్స్ అండ్ మాస్టర్స్ ఇన్ లా 2 చేసి ఆయన ఒక న్యాయవాదిగా ఆయన ప్రారంభమయ్యి, అలాగే ఆయన హైకోర్టు న్యాయమూర్తిగా చేసి అనంతరం పాట్నా హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించారు. అనేక ముఖ్యమైన బాధ్యతలని ఆయన నిర్వహించిన ఆయన వాటి తర్వాత కేశవ్ మెమోరియల్ స్కూల్స్కి అధ్యక్షుడిగా, అలాగే సురభారతికి అధ్యక్షుడిగా ఎంతోమంది పిల్లలకి, ఎంతోమందికి కూడా ఆయన విలువైన విద్యని ఆయన హెల్ప్ చేశారు స్ప్రెడ్ చేయడంలో. సో ఇప్పుడు మనందరం కూడా ఘనంగా స్వాగతం పలుకుదాం జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి గారికి. పెద్దలు శ్రీ శ్యాంప్రసాద్ గారు, హనుమాన్ చౌదరి గారు, మిత్రులు లక్ష్మీనారాయణ గారు, సభకు విచ్చేసిన సోదరిమణులు, న్యాయవాద మిత్రులు, ఇతర మిత్రులందరికీ నా నమస్కారాలు. గోపాలరావు ఠాకూర్ గారి
స్మారక సమితి నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి రావడం చాలా సంతోషంగా గర్వంగా ఉంది. అది గోపాలరావు ఠాకూర్ గారి నాకు ప్రత్యక్షంగా వారితో పరిచయం లేకున్నా మా సోదరులు రామచంద్రారెడ్డి గారు వారు కలిసి పనిచేసిన సందర్భం నాకెంతో ఇప్పటికి గుర్తు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడక ముందు ఆంధ్ర ప్రాంతం, ఆ తర్వాత సమైక్యాంధ్ర ఏర్పడిన తర్వాత ఈ రెండు ప్రాంతాల్లో కలిపి అప్పుడు భారతీయ జనసంఘ్ను పునాదితో పాటు ఏర్పరిచి ఆ తర్వాత దాన్ని బలపరిచి వారి సలహా మేరకు వారి శిక్షణ ద్వారా ప్రముఖమైన నాయకులందరూ ఎందరో తయారైనారు. నాకు ఇప్పటికి గుర్తు 60వ శతకంలో జనసంఘ్ అంటే అప్పటికి ఎవరికి తెలియదు. కానీ అప్పుడు మా వరంగల్ ప్రాంతానికి వచ్చేసరికి ఎల్ఎస్ రాజు గారు, మా బ్రదర్ రామచంద్రారెడ్డి వాళ్ళు పోటీ చేసే పద్ధతి ఎట్లుండదంటే, ఎలక్షన్స్ వచ్చినాయి అంటే ఈ ఎలక్షన్ మెటీరియల్ అప్పటికి ఇప్పటికి తేడా ఎంత కనపడుతుందంటే, మనకు సప్లై చేసేది జనసంఘ్ అప్పుడు దీపం గుర్తు ప్రింట్ చేసిన కొన్ని కరపత్రాలు లేకుంటే చిన్న చిన్న చిట్టీలు, తర్వాత ఈ స్టెన్సిల్స్ అనే ఒక రేకు మీద పేర్లు, పార్లమెంట్ అభ్యర్థి పేరు, అట్లాగే అసెంబ్లీ అభ్యర్థి పేరు, దీపం గుర్తు, కొంత జాజు అంటే గోడలకు రాసుకోవడానికి, అభ్యర్థికి ఇంకొకటో రెండో పెట్రోమాక్స్ లైట్లు, వాటిని పట్టుకొని గ్రామంలో తిరుక్కుంటూ పార్టీని ప్రచారం చేసి ఈ స్థితికి తీసుకురాగలిగినారంటే అది గోపాలరావు గారి కృషి, ఆ తర్వాత వచ్చిన నాయకులందరూ. పేరు చెప్పండి: వైసి రంగారెడ్డి గారు, డిఎస్పి రెడ్డి గారు, జూపూడి యజ్ఞనారాయణ, వి రామారావు, చలపతిరావు, జంగారెడ్డి, కాంచనారెడ్డి, లక్ష్మణ్, వీరందరూ కూడా కేవలం గోపాలరావు గారి దగ్గర శిక్షణ పొంది ఆ వ్యవహార శైలి, ఆ నిరాడంబరత, దానివల్లనే ఇవాళ అప్పుడు అది జనసంఘ్ కానివ్వండి, ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ కానివ్వండి, ఒక ఉత్కృష్టమైన స్థానానికి ఎదిరింది. కొంతమందికి తెలవాలంటే అప్పుడు నాకు డైరెక్ట్ తెలిసిన ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా. డబ్బు ప్రవాహం ఎంత జరుగుతుంది, లేకుంటే ఈ ధనం మన రాజకీయాలను ఎంత ప్రభావితం చేస్తుందో ఇప్పుడు అందరికీ తెలుసు. వరంగల్లో షటకోపాచారి గారని ప్రముఖ ఆయుర్వేద వైద్యులు ఉండేవారు. ఆర్ఎస్ఎస్కు టికెట్ మా దగ్గర ఉందంటే అప్పుడు కొంచెం ఆ స్టేషన్ మాస్టర్లు టీటీలు కల్పించుకొని అట్లా చేసినారు. అది ఆనాటి పరిస్థితి. ఇప్పుడు సరే నేనంటే వేరే కించమవుతా అంటున్నాను. మామూలు నేను ఉంటాడు అప్పుడు మామూలు ఫ్లైట్ ఎందుకండి అని చార్టర్డ్ ఫ్లైట్. ఆ స్థితికి ఏదైతే కొంచెం మనం ఆలోచించుకోవాలి. వాళ్ళ పెద్దలు ఎంత వ్యవహరించిందో మనం చూసుకోవచ్చు. అది వాళ్ళు ఆ తరం రాజకీయ నాయకులు సత్తోపతి ఠేకిడి గారు వారి ఇక్కడికి వస్తారండి. నేను అటెండ్ అయిన మీటింగులు ఉన్నాయి. వారికి 3 జతల బట్టలు, ఒకటి పట్ట, కిందనే పడుకుంటారు తప్ప మీకు వేరే. వాళ్ళ జీవిత కాలంలో బిఎంఎస్ను నేషనల్ లెవెల్ బిగ్గెస్ట్ ఆర్గనైజేషన్ స్థాపించినారు. వాళ్ళ స్ఫూర్తితోనే ఇవాళ మన ప్రధానమంత్రి గారు కానివ్వండి, ఇతర నాయకులు కానివ్వండి, ఆ స్ఫూర్తితోనే, ఆ బలంతోనే, ఆ మనోబలంతోనే ముందుకు పోగలుగుతుంది. సరే, ఈరోజు చర్చ విషయానికి వస్తే ఇద్దరు మాట్లాడతారు. దాని గురించి క్లుప్తంగా నేను ఒక 2 నిమిషాలు మాట్లాడతాను. ఏ మతానికి సంబంధించిందైనా కానీ వాటి ప్రార్థనా స్థలాలు రక్షించుకునే అధికారం, హక్కు వారికి ఉంటుంది. దానికి రెండో విషయం లేదు. అయితే ఆ ప్రార్థనా స్థలాలు కానీ ఇతర ఆస్తులు కానీ ఒకరు
సక్రమంగా ఒక వ్యక్తికి చెందిన వాటికి దానంగా ఇస్తే, లేక ఆ సంస్థలే సొంతంగా కొనుక్కుంటే వాటికి యాజమాన్య హక్కులు ఉండడం పరిపాటి, అది జరుగుతున్న విషయం. కానీ విపరీతమైన పరిస్థితి మనకి ఏంటంటే వక్ఫ్లో అది ముందు అంత అస్తవ్యస్తంగా ఉండి తర్వాత 1954లో క్రాక్ అయింది. దానికి కూడా పెద్దగా ఎవరికి ఇబ్బంది పడలేదు. ఎప్పుడైతే అయోధ్య ఇన్సిడెంట్ అయిందో, అయోధ్య ఇన్సిడెంట్ అంటే బాబరీ మసీద్ కూల్చిన తర్వాత వాళ్ళని శాంతపరచడానికి కోసమని 1995లో విపరీతంగా దాన్ని మార్పులు చేసి దానికి ఏదంటే అది మీకు అని ఒక బహుమతిగా ఇచ్చినట్టు అయింది. అది దాంట్లో కొన్ని ఏంటంటే మీకు ఈ మూలాధారం, ఈ ప్రాపర్టీకి ఎక్కడి నుంచి వచ్చింది అదంతా అవసరం లేదు. అది అడిగే అవసరం లేకుండా దాన్ని ఏదంటే అది ప్రాపర్టీ వాళ్ళు డిక్లేర్ చేస్తే అది ఒక ప్రాపర్టీ. అది గవర్నమెంట్ ఆఫీసర్స్కు బాధ్యత ఒప్పగించి ఇది ఆ తర్వాత ట్రైబ్యునల్స్ కూడా ఏర్పరిచి దాన్ని ఒక పెద్ద ఒక ఏమంటారు, అది విరాట స్వరూపం కల్పించి దాన్ని దేశం మీద వదిలిపెట్టినారు. అది ఆ రకంగా కొన్ని లక్షల ఎకరాలు భూమి వాళ్ళు సాధించుకున్నారు. ఆ తర్వాత అది సరిపోదన్నట్టు ఇంకా 2013 2013లో గవర్నమెంట్ పోతూ సమూలమైన మార్పులు చేసి మరి దుర్మార్గం అది ఎంతవరకు అంటే గవర్నమెంట్ ఖర్చులతోని గవర్నమెంట్ ఆఫీసర్స్ వక్ఫ్ భూములన్నీ సర్వే చేయాలి. అది ఎవరు ఒక ఆయన వచ్చి ఇది మాది అని అంటే చెప్తే చాలు, అది పోయి సర్వే చేయాలి. సర్వే చేసిన తర్వాత రిపోర్ట్ తర్వాత గజెట్ తర్వాత రెవెన్యూ రికార్డ్స్. అందులో ఒక ప్రొవిజన్ ఏంటంటే మామూలుగా సపోజ్ రెవెన్యూ యాక్ట్స్ ఉంటాయి, అది వాటిల్లో ఒకరికి భూమి హక్కులు రావాల్సిన అతనికి నిజంగా రాకపోయినట్టయితే దానికి పై అధికారులు ఉంటారు, అప్పీల్స్ ఉంటాయి, రివిజన్స్ ఉంటాయి, చేసుకోవచ్చు. ఇక్కడ అట్లా కాదు. అది ఒక అధికారి కనుక వక్ఫ్ బోర్డు చెప్పిన పని చేయకపోతే అతనికి పనిష్మెంట్, ఈజ్ లయబుల్ టు బి పనిష్డ్ ఇఫ్ హీ డజంట్ ఇంప్లిమెంట్ ది ఆర్డర్స్ ఆఫ్ ది వక్ఫ్ బోర్డ్ అన్నది. ఈ రకంగా చేసి దాని పర్యవసానం ఏంటంటే అంతకంటే ముందు ఈ మల్లగుల్లల పడి మనకు ఈ అమెండ్మెంట్ రాకముందు 3 లక్షల ఎకరాల ఆస్తి ఉండేది. దీన్ని ఆసరా చేసుకొని ఒకేసారి 8 లక్షలు, ఈ రోజు వరకు 8 లక్షల పైన ఎకరాల ఆస్తి వక్ఫ్ బోర్డుకు తయారైంది. వాళ్ళు ఎంతో ఇంకా అంటే ఇవాళ కుంభమేళ జరిగే అది భూమి మాదే, పార్లమెంటు కట్టిన స్థలం మాదే, తమిళనాడులో 1500 సంవత్సరాల కట్టిన దేవాలయం మాదే. ఈ రకంగా దానికి అంతు పొంతు లేకుండా ఒక న్యాయ వ్యవస్థకు అందకుండా, న్యాయ వ్యవస్థకే కాకుండా మామూలు రీజనింగ్ లాజిక్ కానీ అందకుండా ఒక పెనుభూతంగా తయారైంది. అది దాన్ని ఒక క్రమబద్ధీకరించవలసిన అవసరం వచ్చింది. దాని మూలంగానే ఆ దిశలోనే చాలా విస్తృతంగా చర్చలు జరిపి అమెండ్మెంట్ కూడా చేస్తున్నారు. అది కొద్ది కాలంలోనే అది సంపూర్ణ చట్టంగా మారి ఒక న్యాయబద్ధమైన వ్యవస్థ వస్తుందని ఆశిస్తున్నాం. మిగతా వివరాలన్నీ మన పెద్దలు చెప్తారు. అది దాన్ని ఇక నుంచి అయినా కానీ ఈ ప్రభుత్వాన్ని అభినందించాల. ఎందుకంటే ఏది ముట్టుకున్నా కానీ ఏమనుకుంటారో ఇది సందర్భం కాదు. కానీ ఈ మధ్యన సోషల్ మీడియాలో కొంతమంది రీసెర్చ్ చేసి దాన్ని తీసుకుని పోతే మనం స్వాతంత్ర సమయంలో మన నాయకులు ఈ దేశాన్ని భ్రష్టుపట్టించిన తీరు, ఒక మతం వైపు వాళ్ళు చేసిన ఈ వన్ సైడెడ్ నిర్ణయాలు. ఒక చిన్న విషయం చెప్పి నేను అక్కడ ఆగిస్తాను, మిగతా సోదరులకు మాట్లాడే అవకాశం కల్పిద్దాము. ఈ మధ్యన ఒక కమిషన్, బెంగాల్లో జరిగే అన్యాయాలన్నిటికీ కూడా కమిషన్ ఇస్తే నేను వెళ్ళాను. అదే క్రమంలో NUH అనే ఏరియా, అది
హర్యానాలో ఉంటుంది. అది హర్యానాలో ఇప్పుడు పూర్వకాలంలో పురాణకాలంలో వ్రజభూమి అంటే శ్రీకృష్ణుడు తిరిగిన ప్రదేశం. అది కొంచెం ఇప్పుడు ఈ ఉత్తరప్రదేశ్, హర్యానా, రాజస్థాన్ ఈ 3 బార్డర్లు కలిపితే అంతా వ్రజభూమి అంటారు. అది మంచి మంచి దేవాలయాలు ఉంటాయి అక్కడ. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే 85 నుంచి 90% ముస్లిమ్స్. ఆడ ఏ పండుగ చేయాలన్నా కానీ పెద్ద అల్లరి మూకలే ఉంది. అయితే ఆ ప్రదేశానికి అక్కడ అల్లరి జరిగినది దాని మూలాలు కనుక్కోవడానికి నేను వెళ్ళినాను. అది ఒక కమిటీ, నేను కొంతమంది అంత ఆఫీస్. అక్కడ తీస్తే ఏంటంటే ఎందుకు ఇక్కడ ఈ ప్రదేశంలో ఇంత ముస్లిమ్స్ ఇక్కడ ఎట్లా ఉన్నారు, ఇదంతా ఎందుకు కారణం ఏంటంటే వాళ్ళు చెప్పినారు. అది పార్టీషన్ టైంలో సరే హిందువులను అక్కడి నుంచి తరివేస్తే దాదాపు 10-12 లక్షల మంది మరణించినారు, 2-3 కోట్ల మంది అటు నుంచి వచ్చినారు. ముస్లిమ్స్ ఇక్కడి నుంచి బయలుదేరి అటు వెళ్ళిపోతున్నారు. అది అటు వెళ్ళిపోతుంటే అంటే కొన్ని వేల లక్షల మంది పోతుంటే మహాత్మా గాంధీ అక్కడికి వెళ్ళి మీరు వెళ్ళడానికి అవసరం లేదు, ఇక్కడనే ఇది కూడా మీ దేశమే ఉండండి అంటే వాళ్ళు అక్కడనే అయిపోయినారు. ఆ కారణం వల్ల ఇప్పుడు 80 నుంచి 90% అక్కడ ముస్లిమ్స్. ఇలా ఎన్నెన్నో చెప్పుకుంటూ పోవచ్చు. దానికి తోడనట్టు వక్ఫ్, ఇవన్నిటికీ పరిష్కారం కావాలంటే ఒక కన్సెప్ట్, ఇదేదో ఒక రోజు ఒక చట్టంతో ఏదో ఒక స్టెప్ తీసుకుంటే అయిపోయేది కాదు. అది మన సనాతన ధర్మాన్ని కానివ్వండి, భారత జాతిని కానీ కాపాడుకోవాలంటే ఇలాంటి వరుసగా కొన్ని స్టెప్స్ తీసుకుంటూ పోవాలా. ఆ దిశలోనే ప్రయత్నం జరుగుతుందని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కరిస్తూ సెలవు తీసుకున్నాను. నమస్కారం. చక్కటి ప్రసంగం అందించినందుకు ఎల్ నరసింహారెడ్డి గారికి ధన్యవాదాలు. ఇప్పుడు వక్ఫ్ మీద ఈ మధ్య రీసెంట్గా జరిగినటువంటి కొన్ని సందర్భాల న్యూస్ క్లిప్పింగ్స్తో అలాగే కొంచెం ఇన్ఫర్మేషన్ ఒక చిన్న ఏవీని చూద్దాము. అరౌండ్ 4.5 minutes ఉంటుంది ఏవి. Scriptures in the temple claim that Ravana Cholan's sister built the temple, and she had donated all these lands in favor of things to be done to the temple. And also the Muslim community people in our village itself, they are all suffering. They don't have money. This one poor people alone are rich, and they are becoming rich and rich every day. And they said even Taj Mahal area belongs to them. After Karnataka and Kerala, notices have now been issued to farmers in Maharashtra's Nagpur, where Waqf Board is claiming 300 acres of land belonging to 103 farmers. Farmers have been asked to appear on designated date to provide responses and submit all necessary witnesses and documents in support of their defense. The notices have caused panic, alarm among the farmers. We have some big breaking news coming in from Hyderabad over Waqf land grab. A residential place of around 300 acres has now been claimed by the Waqf Board. The land was claimed last year by the Waqf Board, and now the residents have been asked to remove their colonies from the Waqf property list. This is the completely residential area, which is now said to be claimed by the Waqf, that this is their land, and the residents here are unable to do anything about this. They are not able to sell this property, or either they are not able to do any sort of development in this particular area. There are many Waqf Board powers which continue to be quite controversial. For instance, there is Section 40 which endows Waqf Board with the power to declare any trust property as Waqf property. And all of these have led to a series of scams and scandals pertaining to Waqf land over the years, including perceived misuse of the Waqf Board's powers. In the 1985 Waqf Act, where I think after the defense and the railways, the third largest real estate holders in the country in the Waqf boards across India. 75% of New Delhi is supposed to be Waqf property, where even the Delhi High Court, the central vista is allegedly under Waqf. I don't think so. Allegedly, Mumbai and Mukesh Ambani now is Waqf property. So, at any point, he can manage. probably
పూజ చేయాలని వాడు అనుకుంటాడు పూజ తీసుకోవాలంటే దాని తర్వాత దానికి అప్పీల్ కానీ చేసుకోండి అప్పీల్ చేసుకుంటే అది సర్వే చేసుకోండి సర్వే అయితే ఖర్చుకి గవర్నమెంట్ భరిస్తారు అండ్ ప్రభుత్వం దాన్ని సర్వే చేసి అక్కడ మసీదు నిర్మించారు. అది గతంలో ఆలయం చెప్పాలంటే మాత్రం ఖచ్చితంగా ప్లేస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ ప్రకారం అది చట్ట విరుద్ధమవుతుంది. బట్ 95 వక్ఫ్ యాక్ట్ ప్రకారం మాత్రం వక్ఫ్ ఏదైనా సరే ఇది మా భూమి అంటే మాత్రం డెఫినెట్గా దానికి ఫ్రీ హ్యాండ్ అనేది వక్ఫ్ బోర్డుకి ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది. మీరు టర్కీ తీసుకోండి, ఒరిజినల్ క్యాలిఫేట్ టర్కీ, సౌదీ అరేబియా కంట్రీ, వాళ్ళకి ఎక్కడ వక్ఫ్. థ్యాంక్ యూ. హలో 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 ఓకే థ్యాంక్ యూ. మళ్ళా మీకు స్క్రీన్ మీద మళ్ళా లింక్ పెట్టాము. ఇప్పుడు మన వచ్చే వ్యక్తికి కూడా నెక్స్ట్ సెషన్ కూడా ఎటువంటి ప్రశ్నలు ఉన్నా ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా ఈ లింక్కి మీరు డెఫినెట్గా అక్కడ రాయొచ్చు. అలాగే అదే లింక్లో మీకు ప్రశ్న లేకపోయినా ఒకసారి విజిట్ చేయండి, ఎందుకంటే అదే లింక్ ఒక బటన్ ఉంటుంది. ఆ బటన్ పైన మీరు క్లిక్ చేస్తే ఒక 4 పేజర్ డాక్యుమెంట్ ఒకటి తయారు చేస్తాం బేసిక్ వక్ఫ్ మీద బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది. ఇప్పుడు మన నెక్స్ట్ స్పీకర్, ఆయన గురించి ఒక చిన్న పరిచయం. నిజాయితీ, న్యాయం మరియు సమర్థతకు ప్రతీకంగా నిలిచిన శ్రీ వివి లక్ష్మీనారాయణ గారు సిబిఐలో జాయింట్ డైరెక్టర్గా అనేక ముఖ్యమైన కేసులు సమర్థంగా దర్యాప్తు చేశారు. అవినీతి వ్యతిరేక పోరాటంలో కీలక పాత్ర పోషించారు. ఎంత చక్కగా పోషించారంటే ఆయన పేరు కూడా వివి లక్ష్మీనారాయణ కంటే కూడా జేడి లక్ష్మీనారాయణది చాలా పాపులర్ అయిపోయింది. సో ఇందులో నాది కూడా ఒక చిన్న అనుభవం. ఇంతకు ముందర ఢిల్లీలో మరో సంస్థకి నేను కార్యకర్తగా చేస్తుండగా ఆయన హైదరాబాద్ నుంచి ఒక స్పీకర్ లాగా పిలిచారు. ఆయన ఫ్లైట్ టికెట్లో పాపం జేడి లక్ష్మీనారాయణ అని రాసేశారు. సో ఆయనకి సెక్యూరిటీ, ఆయన తర్వాత అప్పట్లో చెప్పారు, సెక్యూరిటీ వాళ్ళు కూడా చూశారు, కానీ ఆయన గుర్తించడం వల్ల ఆయన అలౌ చేశారు. కానీ వాళ్ళు పాయింట్అవుట్ చేశారు, అయ్యో వివి బదులు జేడి పడింది కదండి అని. సో అంతగా ఆయన నిస్వార్థ సేవాభావంతో ఆదర్శంగా నిలిచి మనందరికీ ఎంతో ప్రజలందరికీ కూడా ఒక ఆదర్శంగా నిలిచినటువంటి వివి లక్ష్మీనారాయణ గారికి మనం ఆహ్వానిద్దాం. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ, ముఖ్యంగా వేదిక మీద ఆసీనులైన శ్యామ్ ప్రసాద్ గారు, జస్టిస్ నరసింహారెడ్డి గారు, హనుమాన్ చౌదరి గారు, వేదిక ముందున్న ఎంతో మంది పెద్దలు, ఈరోజు గోపాలరావు ఠాకూర్ గారి స్మారక సమితి ఆధ్వర్యంలో వక్ఫ్ చట్టం, దాని పరిణామాల గురించి మాట్లాడే అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, రాబిన్ శర్మ ఒక పుస్తకం రాశాడు, లీడర్ హీ డజంట్ నీడ్ టైటిల్. కాబట్టి గోపాలరావు ఠాకూర్ కూడా ఆ కోవకు చెందినవారు. ఇంతకు ముందు చెప్పారు, అంటే ఒక నిజమైన లీడర్కి ఒక పదవి అనేది అవసరం లేదు. అందుకనే గోపాలరావు ఠాకూర్ గారు ఈజ్ ఎ పవర్ఫుల్ లీడర్. మనం సమాజంలో చాలా మంది అథారిటేటివ్ లీడర్స్ని చూస్తుంటాం. అంటే కుర్చీ వల్ల అధికారం వచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఏ కుర్చీ లేకున్నా కూడా వారి స్వయం శక్తి మీద వారు ఒక విశిష్టమైన స్థానానికి చేరుకున్న దాంట్లో ముఖ్యంగా మనం గోపాలరావు ఠాకూర్ గారి గురించి మాట్లాడుకోవాలి. కాబట్టి అటువంటి మహామనిషి యొక్క స్మారక సమితి వారు చేస్తున్న కార్యక్రమాలను అభినందిస్తూ, వక్ఫ్ చట్టం గురించి అనేక మంది చాలా మంది చదివాం, అనేక విషయాలు పేపర్లోనూ టీవీ మాధ్యమాల్లో కూడా వచ్చాయి. కాబట్టి నాకు తెలిసిన కొన్ని విషయాలు, ఈ వక్ఫ్ అన్నది ఎలా మొదలైంది, ఆ తర్వాత భారతదేశంలోకి ఎలా వచ్చింది, ఆ తర్వాత ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది, ఈ చట్టం తీసుకురావడం వల్ల ఏ విధమైన మార్పులు రాబోతున్నాయి, రేపు ఈ చట్టానికి ఏదన్నా సుప్రీంకోర్టులో మళ్ళా దీనికి ఛాలెంజ్ ఉంటుందా అన్న కొన్ని విషయాలు మీ ముందు ఉంచే ప్రయత్నం నేను చేస్తాను. వక్ఫ్ అన్న పదం అరబిక్ శబ్దమైన వఖాఫ్ అన్న పదం నుంచి రావడం జరిగింది. మొదట అరబ్ దేశాల నుంచి వచ్చింది. ఆ తర్వాత ఎవరైనా తనకున్న ఆస్తిని కానీ ప్రాపర్టీని కానీ సమాజానికి తర్వాత ఆ కార్యక్రమాలకి వినియోగించడానికి ఎవరైనా దాన్ని చారిటీగా ఇవ్వచ్చు. దాన్ని వక్ఫ్ ప్రాపర్టీ అంటారు. జనరల్గా అప్పుడు ఆ కాలంలో మస్జిదులకు, తర్వాత మదర్సాలకు, తర్వాత గ్రేవ్ యార్డ్స్ శ్మశాన భూములకు, తర్వాత సంక్షేమానికి వీటికి ఉపయోగించేవారు.
తర్వాత ఈ వక్ఫ్ ప్రాపర్టీని ఎప్పుడు కూడా అమ్మే ప్రసక్తి లేదు, సేల్ అన్నది ఉండదు. అంటే ఏమవుతుందంటే ఎవరైతే వ్యక్తి వక్ఫ్ ఇవ్వాలనుకుంటాడో అతన్ని వాకిఫ్ అంటారు. వాకిఫ్ అన్న వ్యక్తి తనకున్న ప్రాపర్టీని వక్ఫ్కి ఇస్తారు. అంటే వాళ్ళ భాషలో ఏమవుతుందంటే ఎప్పుడైతే ఇది జరిగిందో అది అల్లా పేరు మీద వెళుతుంది, కాబట్టి దాన్ని మళ్ళా రివర్స్ చేయలేము అన్నది వారు ప్రధానంగా చెప్పింది. ఈ వక్ఫ్ ప్రాపర్టీని చూసుకోవడానికి ముతవల్లి అని ఒక అతన్ని అపాయింట్ చేస్తారు. ముతవల్లి, కాబట్టి ముతవల్లి చాలా మంది కనిపిస్తుంటారు మనకు వక్ఫ్ ప్రాపర్టీ. సో ఈ విధంగా మొదలైంది వక్ఫ్. ఆ తర్వాత మీరు చూసుకుంటే ఖురాన్లో ఒకటి రాయబడి జరిగింది, అండ్ ఇన్ దేర్ వెల్త్ దెర్ ఇస్ ఎ డ్యూ షేర్ ఫర్ ది బెగ్గర్ అండ్ ది డిప్రైవ్డ్. ఎవరైతే సమాజంలో పేద ప్రజలు ఉన్నారో వారికి మనం ఏదైనా చేయాలి అన్న కాన్సెప్ట్తో మొదలైన ఈ వక్ఫ్ చరిత్ర ఒకసారి ప్రపంచంలో మీరు చూస్తే మొట్టమొదటి వక్ఫ్ అన్నది మదీనాలో ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పుడైతే ప్రాఫెట్ ముహమ్మద్ మక్కా నుంచి మదీనాకు వెళ్ళడం జరిగిందో అప్పుడు ఒక మసీదును అక్కడ కట్టడం జరిగింది. అది ప్రపంచంలో ఉన్న మొదటి వక్ఫ్ ప్రాపర్టీ. ఆ తర్వాత మిగతా అనేక దేశాల్లో ఇప్పుడు మీకు వక్ఫ్ ప్రాపర్టీలు కనపడతాయి. ఆ తర్వాత అక్కడ మదీనాలో మొదలైన వక్ఫ్ మొత్తం ప్రపంచానికి వ్యాపించడం మొదలైంది. ఆ తర్వాత మీరు చూసుకుంటే అనేక దేశాలలో ఈ వక్ఫ్ అన్నది మొదలైంది. ఆ తర్వాత కొన్ని దేశాలలో ఫిలిప్పీన్స్, సింగపూర్ తీసుకుంటే అవి ముస్లిం ప్రధానమైన దేశాలు. అక్కడ నాన్ ముస్లిమ్స్ కూడా ఈ విధమైన వక్ఫ్ ప్రాపర్టీ నుంచి వారి వెల్ఫేర్ కోసం ప్రయత్నం చేయవచ్చు అన్నది కొన్ని విషయాలు. మన భారతదేశంలో వక్ఫ్ ఎప్పుడు వచ్చింది అన్న దాని గురించి మనం మాట్లాడుకోవాలి. యాక్చువల్గా నిన్న చిన్నజీయర్ స్వామి గారి దగ్గర అక్కడ సమతా కుంభు జరుగుతోంది. అక్కడ ఆ సందర్భంగా వాళ్ళు యువతరానికి కొన్ని కార్యక్రమాలు పెడితే నిన్న అక్కడికి వెళ్ళాం. రామానుజం ఏ సోషల్ రిఫార్మర్, రామానుజాచార్యుల వారు ఒక సంఘ సంస్కర్త అన్న విషయం మీద మాట్లాడారు. రామానుజుల వారి జీవిత చరిత్ర మనం చూస్తే ఆయన ఎప్పుడూ కూడా మందిరాలలో అందరికీ ప్రవేశం కల్పించాలన్న దాని మీద ప్రధానమైన ఆయన విప్లవమే చేశారు. అక్కడ దళితులను మందిరాల్లోకి తీసుకువెళ్ళడం, ఆ తర్వాత సమాజంలో ఉన్న దళితులందరినీ వెనుకబడే వాళ్ళని కూడా ఒక పోగు చేసి ముందుకు తీసుకువెళ్ళే ఒక ప్రక్రియ చేశారు. ఎందుకంటే మందిరం అన్నది చాలా ప్రధానమైన అంశం భారతదేశంలో ఆ కాలంలో. ఎందుకంటే ప్రజల జీవనాలన్నీ కూడా మందిరం ఆధారం మీదే జరుగుతుంది. చాలా మంది రాజులు ఉన్నారు కానీ వాళ్ళు కూడా మందిరాలను ప్రోత్సహించి మందిరం సెంట్రిక్ గా, టెంపుల్ సెంట్రిక్ గా కార్యక్రమాలు జరిగేవి. అందువల్ల భూములన్నీ కూడా మందిరాల దగ్గరే ఉండేవి. అందువల్ల అక్కడ ఉన్న భూములను ప్రజలకిచ్చి వారిని ప్రోత్సహించే దిశగా వెళుతున్నారు. కాబట్టి ఈ విధమైన వాతావరణంలో ప్రజల జీవితంలో మందిరం అన్నది ఒక ప్రధానమైన స్థానం ఆ కాలంలో ఉండేది. అందువల్ల అటువంటి మందిరాలకు ఆ తర్వాత ఏమైంది అన్నది చూసుకుంటే అప్పుడు మన వక్ఫ్ అన్నది ఇండియాలో మొదలైంది. ఎప్పుడైతే ముస్లిం దండయాత్రలు ఇక్కడ జరిగాయో, వాళ్ళ రాజులు ఇక్కడికి రావడం మొదలు పెట్టారో అప్పుడు వక్ఫ్ అన్నది భారతదేశంలో కూడా మొదలైంది. మీరు చూస్తే చరిత్రలో 12వ శతాబ్దంలో మొట్టమొదటి వక్ఫ్ అన్నది గోరి 2 గ్రామాలను జామా మస్జిద్ ముల్తాన్ అనే ప్రాంతంలో ఆయన ఇవ్వడం జరిగింది. ఇది భారతదేశంలో ఏర్పడిన మొట్టమొదటి వక్ఫ్ ప్రాపర్టీ, మహమ్మద్ గోరి. ఆ తర్వాత అల్లావుద్దీన్ ఖిల్జీ, ఆ తర్వాత ఫిరోజ్ షా తుగ్లక్, వీరు ఈ వక్ఫ్ని చాలా పెంచారు భారతదేశంలో మీరు చూసుకుంటే. ఆ తర్వాత హాస్పిటల్స్, ఎడ్యుకేషన్, వాటర్ రిజర్వాయర్స్ ఇటువంటి వాటి కూడా కొద్దిగా ఉపయోగించారు. ఆ తర్వాత అక్బర్ 1556 నుంచి 1605 వరకు వక్ఫ్ని ప్రమోట్ చేశారు. ఆ తర్వాత ఫైనల్ గా ఔరంగజేబ్ 1658 నుంచి 1707 వరకు మదర్సాసు, మస్జిద్లు పెరగడానికి ఔరంగజేబు కాలంలో ముఖ్యంగా చాలా ప్రయత్నాలు జరిగాయి. ఆ విధంగా వక్ఫ్ ప్రాపర్టీ, ఘోరీ నుంచి మొదలైన వక్ఫ్ ప్రాపర్టీ భారతదేశంలో ఔరంగజేబు వచ్చేసరికి
విస్తృతమైపోయింది. చాలా ప్రాంతాలలో మదర్సాలని, మస్జిద్లని ఇవన్నీ కూడా చాలా పెద్ద సంఖ్యలో రావడం జరిగింది. ఇది భారతదేశంలో జరిగిన వక్ఫ్ స్థాపన, వక్ఫ్ యొక్క విస్తరణ. ఆ తర్వాత బ్రిటిష్ వారు వచ్చారు మన దగ్గరికి. 1757 నుంచి 1947 మీరు ఒకసారి చూసుకుంటే బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఈ వక్ఫ్ ఏమైందన్నది కూడా ఒకసారి మనం చూడాలి. మీరు చూసుకుంటే 1894వ సంవత్సరంలో 4 జడ్జిలున్న ప్రీవీ కౌన్సిల్ ఏం చెప్పిందంటే, వక్ఫ్ ఈజ్ ది పర్పెచువాలిటీ ఆఫ్ ది వర్స్ట్ అండ్ ది మోస్ట్ పెర్నీషియస్ కైండ్, డిక్లేర్డ్ వక్ఫ్ యాజ్ ఇన్వాలిడ్. 4 జడ్జిలతో కూడిన ప్రీవీ కౌన్సిల్ 1894వ సంవత్సరంలో ఆ విధంగా చెబితే అది ఇంగ్లాండ్లో ఫాలో అయ్యారు, కానీ భారతదేశంలో దాన్ని అమలు చేయలేదు. కాబట్టి అప్పుడు గనక అమలు చేసింటే ఈ వక్ఫ్ ప్రాపర్టీలన్నీ కూడా అప్పటికే సమాప్తమైపోయాయి. కానీ బ్రిటిష్ వారు మనకు తెలుసు ఏ విధంగా వాళ్ళు విభజించి పాలించడంలో వారు గొప్ప అనుభవజ్ఞులు. బ్రిటన్లో ఒప్పుకున్నారు కానీ భారతదేశంలో ఒప్పుకోలేదు దాన్ని. దానికి తోడు వాళ్ళు 1913వ సంవత్సరంలో ముసల్మాన్ వక్ఫ్ వ్యాలిడేటింగ్ యాక్ట్ అన్నది ఒకటి తీసుకొచ్చారు. ప్రీవీ కౌన్సిల్ చెప్పినా కూడా వాటిని హస్తగతం చేసుకోకుండా ఒక చట్టాన్ని కూడా తీసుకురావచ్చి వాటిని వక్ఫ్ని లీగలైజ్ చేశారు. ఆ తరువాత 1923వ సంవత్సరంలో ది ముసల్మాన్ వక్ఫ్ యాక్ట్ అని తీసుకొచ్చి ముతవల్లి అన్న వాళ్ళు ఈ వక్ఫ్ ప్రాపర్టీని మెయింటైన్ చేయాలని చెప్పి ఇంకో చట్టం తీసుకొచ్చారు. ఇప్పుడు మన వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లుతో పాటు ఈ ముసల్మాన్ వక్ఫ్ యాక్ట్ 1923ని కూడా దాన్ని సమాప్తం చేయడానికి కూడా మన బిల్లు పార్లమెంట్ లో ప్రవేశపెట్టడం జరిగింది. 2 ప్రవేశపెట్టారు, 2 బిల్లులు. ఒకటి వచ్చేసి వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లు 2024, ఇంకొకటి వచ్చేసి ది ముసల్మాన్ వక్ఫ్ యాక్ట్ రిపీల్ బిల్ అన్నది కూడా 2 ఉన్నాయి. కాబట్టి ఈ విధంగా బ్రిటిష్ వారి కాలంలో మనకు ఈ విధమైన వక్ఫ్ పరిస్థితి ఉంది. ఆ తర్వాత భారతదేశానికి స్వాతంత్రం రావడం, 1950 సంవత్సరంలో మనం రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేయడం, ఒక రిపబ్లిక్ గా మారడం. మరి రాజ్యాంగంలో ఎటువంటి ప్రొవిజన్స్ ఉన్నాయన్నది కూడా మనకు తెలియాలి. అంటే మైనారిటీలకు వీరికి ఏ విధమైన ఆర్టికల్స్ ఉన్నాయంటే అందులో 4 ఉన్నాయి. ఒకటి ఆర్టికల్ 25, 26, 29, 30. అంటే రేపు చర్చ ఏం జరుగుతుందంటే, ఈ బిల్లు పాస్ అయిన తరువాత, ఒక చట్టంగా మారిన తరువాత కొంతమంది మళ్ళా సుప్రీంకోర్టుకు ఈ చట్టాన్ని తీసుకువెళ్ళి, ఈ చట్టం ఈ 4 రాజ్యాంగంలో ఉన్న నిబంధనలు, ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి వ్యతిరేకంగా ఉంది కాబట్టి ఈ చట్టాన్ని మీరు తీసివేయండి, ఇది చెల్లదు అన్న ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. కాబట్టి మనకు ఈ 4 ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో మీరు చూసుకుంటే, ఫ్రీడమ్ ఆఫ్ కాన్షియన్స్ అండ్ ఫ్రీడమ్ ఆఫ్ ప్రొఫెషన్. ఆర్టికల్ 26 తీసుకుంటే ఫ్రీడమ్ టు మేనేజ్ రిలీజియస్ అఫేర్స్. ఆర్టికల్ 29 ప్రొటెక్షన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆఫ్ మైనారిటీ టు ప్రొటెక్ట్ దేర్ లాంగ్వేజ్, స్క్రిప్ట్ అండ్ కల్చర్. ఫైనల్ గా ఆర్టికల్ 30లో రైట్ ఆఫ్ మైనారిటీస్ టు ఎస్టాబ్లిష్ అండ్ అడ్మినిస్టర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. కాబట్టి మేము వక్ఫ్ భూమిలో మేము ఒక మదర్సా తెరిచాం, వక్ఫ్ భూమిలో మేము ఒక కాలేజీ పెట్టాం. మరి ఆర్టికల్ 30 ప్రకారం మాకు ఈ విధమైన హక్కు ఉంది. మరి ఇప్పుడు గనక ఈ చట్టాన్ని మీరు మారిస్తే ఏమవుతుంది అన్న భావాలు, విధానాలు కూడా తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ విధమైన పార్శ్వభూమి మనకు తెలిసి ఉండాలని చెప్పేసి దీన్ని మీకు పరిచయం చేసింది. ఇంతకుముందే నరసింహారెడ్డి గారు చెప్పినట్టు భారతదేశంలో 1954వ సంవత్సరంలో ఈ వక్ఫ్ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. అంటే ఈ వక్ఫ్ చట్టంలో అక్కడ ఏం చేశారంటే, సెంట్రల్ వక్ఫ్ బోర్డు, స్టేట్ వక్ఫ్ బోర్డు అని వాళ్ళు 2 వక్ఫ్ బోర్డులు పెట్టారు. ఆ కాలంలో చూస్తే వక్ఫ్ బోర్డులో నాన్ ముస్లిమ్స్ కూడా ఉండవచ్చని ఆ టైంలో నిర్ణయం తీసుకున్నారు. 1954వ చట్టం మీరు ఒకసారి చూస్తే అప్పుడు నాన్ ముస్లిమ్స్ కూడా వక్ఫ్ బోర్డులో మెంబర్స్ గా ఉండవచ్చు అన్నది. ఆ తర్వాత అది 95లో అది మారింది. సో ఈ విధంగా వచ్చిన చట్టం, ఆ తర్వాత ముతవల్లీలు, రిజిస్ట్రేషన్ ఆఫ్ వక్ఫ్ ప్రాపర్టీస్, ఆ తర్వాత డిస్ప్యూట్ ఏదైనా వస్తే వక్ఫ్ బోర్డ్స్ ద్వారా, ఆ తర్వాత సివిల్ కోర్ట్స్ ద్వారా వాటిని మీరు పరిష్కరించుకోవచ్చు అని చెప్పింది. కానీ ఏమైపోయిందంటే ఈ చట్టాన్ని సరిగా అమలు చేయలేదు.
దానితో ఏమైందంటే ఇష్టం వచ్చినట్టు ఏ ప్రాపర్టీనైనా కూడా వారు అన్వయించుకోవడం జరిగింది. సో ఈ విధంగా 1954వ చట్టం, ఆ తర్వాత 1984లో కొద్దిగా దానికి అమెండ్మెంట్స్ తీసుకొచ్చారు. అమెండ్మెంట్స్ కూడా ఏం తెచ్చారంటే వక్ఫ్ బోర్డులని బలోపేతం చేశారు. ఆ తర్వాత సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ అని ఒక నేషనల్ లెవెల్లో ఒక మానిటరింగ్ సంస్థను ఏర్పాటు చేశారు. తర్వాత వక్ఫ్ బోర్డులకి చర్యలు తీసుకునేటట్టు కూడా చేశారు. కానీ చాలా రాష్ట్రాలు ఈ ప్రొవిజన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సరిగా ఇంప్లిమెంట్ చేయలేదు. విపరీతమైన ఎన్క్రోచ్మెంట్స్ కూడా జరిగాయి ఆ సమయంలో. ఆ తర్వాత ముస్లిం కమ్యూనిటీ కూడా ఈ వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్కి విరుద్ధంగా వెళ్ళారు. ఎందుకంటే వక్ఫ్ కమిషనర్కి ఇచ్చిన పవర్లు, దానివల్ల ఏమైందంటే ముస్లిం సమాజం నుంచి వచ్చిన ప్రొటెస్ట్ వల్ల ఈ చట్టాలు సరిగా అమలు అవ్వలేదు. సో ఈ విధంగా 1954వ చట్టం, ఆ తర్వాత 84లో వచ్చిన అమెండ్మెంట్స్, ఆ తర్వాత ప్రధానమైనది మనం చూడాల్సింది ఈ 1995లో వచ్చిన చట్టం. ఇంతకుముందు వారు చెప్పారు ఏ బ్యాక్గ్రౌండ్ లో ఈ చట్టం తీసుకురాబడింది, ఏ బ్యాక్గ్రౌండ్ లో ఈ చట్టం యొక్క సవరణ జరిగింది అని చెప్పారు. 1992వ సంవత్సరంలో జరిగిన సంఘటనలు, ఆ తరువాత ఆ సమాజంలో మొదలైన అసంతృప్తి, వీటన్నిటికీ కూడా ఎక్కడో ఒక చోట ఒక సాఫ్ట్ కార్నర్ తో ముందుకు వెళుతున్నామన్న ధోరణిలో ఈ 1995లో ఈ వక్ఫ్ చట్టం తీసుకురావడం జరిగింది. దాంట్లో సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ 1964లో పెట్టింది, దానికి యూనియన్ మినిస్టర్ని చైర్మన్ గా చేశారు. తర్వాత వక్ఫ్ ట్రిబ్యునల్స్ ని తీసుకొచ్చారు. అంటే ఇంతకు ముందు 1954లో సివిల్ కోర్టులకు మీరు వెళ్ళొచ్చు, కానీ కోర్టు యొక్క ప్రమేయం పక్కకు తిప్పించి దాంట్లో ట్రిబ్యునల్స్ అన్నవి తీసుకురావడం జరిగింది. ది బోర్డ్ మెంబర్స్ వర్ మ్యాండేటరీ టు బి ఫ్రమ్ ముస్లిం కమ్యూనిటీ. అది ఈ చట్టంలో మార్పు తీసుకురావడం జరిగింది. అందుకనే మీరు ఇప్పుడు 24వ అమెండ్మెంట్ లో చూసినా కూడా అందులో నాన్ ముస్లిమ్స్ ని కూడా మెంబర్స్ చేయాలనేది ప్రధానమైన వన్ ఆఫ్ ది అమెండ్మెంట్. 54లో ఉండింది, కానీ 95లో దాన్ని తీసివేశారు. అది ఒకటి. తర్వాత రకరకాలుగా వాటిలో మార్పులు జరిగాయి. తర్వాత ఒక ఫుల్ టైం ముస్లిం చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే 1995లో ఏ విధంగా అపీజ్మెంట్ పాలసీలో వచ్చిందో ఆ విధంగా ఒక ముస్లిం చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ని తీసుకురావడం జరిగింది. తర్వాత వక్ఫ్ ట్రిబ్యునల్స్ అన్నవి ఆల్మోస్ట్ సివిల్ కోర్ట్స్ లాగా వారికి అధికారాలు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ప్రాపర్టీస్ డొనేటెడ్ బై నాన్ ముస్లిమ్స్ ఫర్ సర్టన్ వక్ఫ్ పర్పసెస్ ఫాల్ అండర్ వక్ఫ్ లెజిస్లేషన్. అంటే ఎవరైనా నాన్ ముస్లిం ఎవరైనా ఇచ్చినా కూడా దానిని కూడా వక్ఫ్ పరిధిలోకి తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత ప్రధానమైనవి మాట్లాడతాను నేను. తర్వాత ఎవాక్యూ ప్రాపర్టీస్ అని కొన్ని ఉంటాయి. మీకు ఇది కూడా ఒక విషయం. ఎవాక్యూ ప్రాపర్టీస్, ఇందులో అడ్వకేట్స్ మీ అందరికీ తెలిసి ఉంటుంది. అంటే ఎవరైతే భారతదేశాన్ని వదిలి వెళ్ళిపోయారో వాళ్ళ ప్రాపర్టీస్ ఇక్కడ ఉంటాయి. ఆ ప్రాపర్టీస్ ని ఎవాక్యూ ప్రాపర్టీస్ అంటాం. ఈ చట్టం ద్వారా ఏం చేశారంటే ఎవాక్యూ ప్రాపర్టీస్ కూడా వక్ఫ్ ప్రాపర్టీస్ అయిపోతాయని చెప్పేసి అందులో ఒక ఇది చేయడం జరిగింది. అంటే ముందు నిర్ణయించాలి ఈ ఎవాక్యూ ప్రాపర్టీస్ వక్ఫ్ ఎప్పుడవుతుందంటే ఆ మనిషి ఇవ్వాలి. నా దగ్గర 1 ఎకరం నేల ఉంటే నేను వక్ఫ్కి ఇస్తానని నేను చెబితే అప్పుడు వక్ఫ్ ప్రాపర్టీ అవుతుంది. ఆ ఎవాక్యూ ఏ ఉద్దేశంతో ఉందో, ఆయన ప్రాపర్టీ ఎలా ఉందో అదేమీ పట్టించుకోకుండా ప్రతి దాన్ని కూడా అది వక్ఫ్ ప్రాపర్టీలోనే కలిపి వేయాలన్న ఒక నిర్ణయం వల్ల ఏమైందంటే ఎంతో మంది సార్ చెప్పినట్టు ప్రాపర్టీస్ అలా పెరగడం మొదలయ్యాయి అన్నమాట. ఇదొకటి. తర్వాత ఇందులో కొన్ని మార్పులు తీసుకొచ్చారు 2013వ సంవత్సరంలో. అంటే వారు అన్నట్టు ఇక ఆల్మోస్ట్ 2013వ సంవత్సరం ఆల్మోస్ట్ ఫ్యాగ్ అండ్ ఆ టైంలో వీలైనన్ని మార్పులు త్వరగా చేసి వెళ్తామన్న ఉద్దేశంతో చేయడం జరిగింది. అందులో ఇచ్చిన మార్పులు మీకు చూపించాను. అందులో ముఖ్యంగా ఏంటంటే వక్ఫ్ లెజిస్లేషన్ వుడ్ హ్యావ్ ఎన్ ఓవర్ రైడింగ్ ఎఫెక్ట్ ఓవర్ అదర్ లాస్. అంటే వక్ఫ్ చట్టం కింద నిర్ణయించింది అదే ఫైనల్ ఇంక్. ఇట్ హ్యాస్ ఎ ఓవర్ రైడింగ్ ఆన్ ది అదర్ లాస్ ఆల్సో. ఇట్ ఎన్షూర్డ్ ది ప్రైమసీ ఆఫ్ ది వక్ఫ్ యాక్ట్ ఇన్ మ్యాటర్ కన్సర్నింగ్ వక్ఫ్ ప్రాపర్టీస్. అంటే వక్ఫ్ చట్టం కింద వక్ఫ్ బోర్డు తీసుకున్న నిర్ణయం అది ఫైనల్.
తర్వాత ఇంకొకటి ఏంటంటే డీలిమిటేషన్ యాక్ట్ అని ఉంటది మన దగ్గర. అంటే కొన్ని రోజుల తర్వాత మనం వెళ్ళలేము ఆ విషయం మీద. కానీ డీలిమిటేషన్ యాక్ట్ అన్నది వక్ఫ్కి అప్లై అవ్వదని కూడా ఇందులో పెట్టడం జరిగింది. అంటే మీరు ఎప్పుడైనా వెళ్ళచ్చు. సో ఆ విధమైన మార్పులు కూడా తీసుకురావడం జరిగింది. సో ఈ విధంగా మీరు వెళుతూ ఉంటే ఇక ప్రపంచ దిశగా మనం వెళ్ళాలంటే అందులో కూడా వక్ఫ్ ఎక్కడ చూసినా కూడా ఏ దేశాల్లో కూడా మీరు ఒక్కసారి వక్ఫ్ను కంపేర్ చేసుకుంటే అన్ని ప్రాంతాల్లో సెంట్రలైజ్డ్ వక్ఫ్ ఉంది. ఏ దేశం చూసినా మీరు ఆ లిస్ట్ ఇచ్చాను నేను. అందులో మెనీ ముస్లిం కంట్రీస్, టర్కీలో కావచ్చు, లేకుంటే కువైట్లో కావచ్చు, సిరియాలో కావచ్చు, ఇండోనేషియాలో కావచ్చు, సింగపూర్లో కూడా కావచ్చు, వీటన్నిటిలో కూడా సెంట్రలైజ్డ్ వక్ఫ్. కానీ భారతదేశంలో ఏమైందంటే సెంట్రల్ అండ్ స్టేట్ వక్ఫ్ బోర్డ్స్ పెట్టి ఆ విధంగా విభజించడం జరిగింది. సో ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ భారతదేశంలో ఆ విధంగా వక్ఫ్ని క్రియేట్ చేయడం జరిగింది అనమాట. ఈ డీసెంట్రలైజ్డ్ సిస్టమ్ వల్ల అనేక పరిణామాలు మనకు జరిగాయి. ఆ తర్వాత సుప్రీంకోర్టు ఏమన్నది వక్ఫ్ గురించి అన్నది కూడా కొద్దిగా మనకు తెలుసుకోవాలి. అంటే ఇంతకుముందు రకరకాల ప్రకరణలు సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళడం జరిగింది. అందులో ముఖ్యంగా 4 వాట్ల గురించి నేను మాట్లాడతాను. ఫస్ట్ది 1979లో బోర్డ్ ఆఫ్ ముస్లిం వక్ఫ్స్ రాజస్థాన్ వర్సెస్ రాధాకృష్ణ, వీటి మధ్య జరిగిన కేసులో సుప్రీంకోర్టు ఏమైందంటే వక్ఫ్ బై యూజర్ డాక్ట్రిన్ రిక్వైరింగ్ ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఫర్ వక్ఫ్ క్లైమ్స్. వక్ఫ్ బై యూజర్ ఇప్పుడు ఏమవుతుందంటే వక్ఫ్ బై యూజర్ అంటే వక్ఫ్ ప్రాపర్టీలు మన ఫ్యామిలీకి కానీ దీనికి కూడా మనం వినియోగించవచ్చు. కానీ అందులో ఏమైందంటే ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఉండాలి అని చెప్తాడు. ఎవరో ఒకరు వచ్చి డాక్యుమెంట్ ఇచ్చేసి ఇది నా ప్రాపర్టీ అని నేను వక్ఫ్కి ఇస్తున్నానని చెల్లదు. ముందు ఆ డాక్యుమెంట్ వెరిఫై చేస్తే తప్ప మీకు ఆ వక్ఫ్ దగ్గరికి ఈ ప్రాపర్టీ వెళ్ళదు. అంతకుముందు ఎవరో వచ్చి డాక్యుమెంట్లు ఇవ్వగానే దాని వెంటనే వక్ఫ్ ప్రాపర్టీగా వక్ఫ్ బోర్డు ప్రకటించేసేవారు. అదొకటి. తర్వాత వచ్చేసి రమేష్ గోవిందరామ్ వర్సెస్ సుగ్రా హుమాయూన్ మిర్జా వక్ఫ్ అని 2010లో ఒక జడ్జిమెంట్ ఇచ్చే. అందులో ఏమన్నారంటే సుప్రీంకోర్టు ఓన్లీ వక్ఫ్ ట్రిబ్యునల్ కెన్ డిసైడ్ వక్ఫ్ డిస్ప్యూట్, నాట్ సివిల్ కోర్ట్స్. ఎందుకంటే కోర్టులు కూడా ఏం చేస్తాయంటే ఫైనల్ గా చట్టం ఉంటే దాన్ని ఇంటర్ప్రిట్ చేస్తాయి. కోర్టులు కొత్త చట్టాలు చేయలేదు. కోర్టు ఆ చట్టం, ఎందుకంటే 1995లో మీరు చెప్పారు సివిల్ కోర్టు ప్లేస్ లో మేము ట్రిబ్యునల్ ని తెచ్చాము, కాబట్టి ట్రిబ్యునల్ ఏది చెప్తే అదే ఫైనల్, కాబట్టి సివిల్ కోర్టులో అధికారం ఉండదని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. ఆ తర్వాత అయోధ్య వర్డిక్ట్ 2019లో వర్క్ ప్రాపర్టీస్ మస్ట్ హ్యావ్ లీగల్ డాక్యుమెంటేషన్ అండ్ కెనాట్ బి క్లెయిమ్డ్ సోల్లీ బేస్డ్ ఆన్ హిస్టారికల్ యూజ్. మా కుటుంబం ఎప్పటి నుంచో మా మస్జిద్ కింద ఈ భూమి ఎప్పటి నుంచో ఉంది అని చెప్పి దాన్ని వర్క్ ప్రాపర్టీగా మీరు చూడలేదు, ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఉండాలి అని చెప్పేసి 2019లో. ఆ తర్వాత ఫైనల్ గా 2021లో స్టేట్ గవర్నమెంట్ కర్ణాటకలో టు ప్రొటెక్ట్ వర్క్ ల్యాండ్స్ ఫ్రమ్ ఇల్లీగల్ ఎన్క్రోచ్మెంట్స్. చాలా చోట్ల ఏమైందంటే స్టేట్ గవర్నమెంట్స్ లో వర్క్ ల్యాండ్స్ అన్ని కూడా ఎన్క్రోచ్ అయిపోయాయి. కాబట్టి ఈ వర్క్ బోర్డు వాళ్ళు కళ్ళు మూసుకోవడం వల్ల అనేక ప్రాపర్టీస్ అవి ఎన్క్రోచ్ అయిపోయాయి. కాబట్టి సుప్రీంకోర్టు డైరెక్ట్ చేసింది కర్ణాటక గవర్నమెంట్ కి ఈ ఎన్క్రోచ్మెంట్స్ ఆపండి అని చెప్పేసి. కాబట్టి ఈ విధంగా సుప్రీంకోర్టు ముందు ఒక 4 సందర్భాలలో ఇంపార్టెంట్ అయినవి. కాబట్టి మరి ఇప్పుడు ఈ చట్టాన్ని తీసుకురావడానికి ప్రధానమైన కారణం ఏంటి అన్నది చూడవచ్చు. ఎందుకంటే మనం 95లో ఉన్న చట్టం సరిగా లేదు, దాన్ని మార్చాల్సిన అవసరం ఉందని చెప్పి ఇప్పుడు మనం అమెండ్మెంట్ తెస్తున్నాం. కాబట్టి మేజర్ ఇష్యూస్ ఏంటి అని మీరు పరిశీలిస్తే లిమిటెడ్ డైవర్సిటీ ఇన్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ వక్ఫ్ బోర్డ్ అండ్ సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్. ఎందుకంటే అక్కడ ఒకే మతానికి చెందిన వాళ్ళు ఉండడం వల్ల ఆ పరిణామాలు వేరుగా ఉంటున్నాయి. కాబట్టి ఇది వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్. తర్వాత ముతవల్లీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రాపర్ అకౌంట్స్ ఏవి మెయింటైన్ చేయకపోవడం వల్ల ఇది కూడా పెద్ద విఘాతానికి దారి తీస్తుంది. కాబట్టి అదొకటి. తర్వాత ఇష్యూస్ ఆఫ్ రిమూవల్ ఆఫ్ ఎన్క్రోచ్మెంట్, రిజిస్ట్రేషన్ అండ్ డిక్లరేషన్ ఆఫ్ టైటిల్ ఆఫ్ వర్క్ ప్రాపర్టీస్. ఇది కూడా పెద్ద సమస్య. టైటిల్స్ ఉండవు, ఏమీ ఉండవు, అయినా కూడా ఆ భూమి మా దగ్గర ఉందన్నది ఒకటి జరుగుతోంది. అదొక ప్రధానమైన కారణం. స్వీపింగ్ పవర్స్ టు వక్ఫ్ బోర్డ్స్ ఫర్ క్లెయిమింగ్ ప్రాపర్టీస్ రిజల్టింగ్ ఇన్ డిస్ప్యూట్స్ అండ్ లిటిగేషన్. అంటే వక్ఫ్ బోర్డ్ వచ్చేసి ఇది మా ప్రాపర్టీ అంటే అది ప్రాపర్టీ. సో ఈ విధంగా ఈ అంధా కానూన్ అంట. కాబట్టి ఆ విధంగా జరగడం తప్పు, అదొక పాయింట్.
non-applicability of Limitation Act resulting in creating disharmony among communities. లిమిటేషన్ యాక్ట్ ఉంటే ఏమవుతుందంటే ఒక కాలానికి మీరు ఆ కాలం తర్వాత మీరు దానికి అప్లై చేసుకోవాలి. కానీ ఈ లిమిటేషన్ యాక్ట్ అన్నది తీసేయడం వల్ల ఎప్పుడో వచ్చి ఎప్పుడో ఉన్న ప్రాపర్టీని మా ప్రాపర్టీ అని క్లెయిమ్ చేసేది, అది కూడా పెద్ద ఇష్యూ. లా అండ్ నెగ్లిజిబుల్ ఇన్కమ్ ఫ్రమ్ వర్క్ ప్రాపర్టీస్. ఇంత వర్క్ ప్రాపర్టీస్ ఉంటే ఇన్కమ్ ఏమీ లేదు అందులోంచి. కాబట్టి దీన్ని రెగ్యులేట్ చేయాలి అన్నది ఒకటి ప్రధానమైన అంశం. తర్వాత మెయిన్ గా ఇర్రివోకబిలిటీ ఆఫ్ వర్క్ ప్రాపర్టీస్. ది ప్రిన్సిపల్ ఆఫ్ వన్స్ ఎ వర్క్ ఆల్వేస్ వర్క్ అన్నది ఒక టైటిల్. వన్స్ ఎ వర్క్ ఆల్వేస్ వర్క్ అన్నది ఈ 95 యాక్ట్ ప్రధానంగా చెబుతుంది. అంటే డిస్ప్యూట్స్ మొదలయ్యాయి, క్లెయిమ్స్ మొదలయ్యాయి. అందువల్ల మీరు బేట్ ద్వారకా తీసుకున్నా కూడా, ఇప్పుడు నేను తర్వాత 4 ఇంపార్టెంట్ దీనికి వస్తాను భారతదేశం. అందులో బేట్ ద్వారకలో కూడా 2 ఐలాండ్స్ ఏవైతే ఉన్నాయో, ద్వీపాలు ఏవైతే ఉన్నాయో, అది కూడా వక్ఫ్ మా ప్రాపర్టీ అంటారు. ఆ జడ్జి గారు అన్నారు, బేట్ ద్వారకలో ఉన్నవి మీకు ఎలా చెందుతాయి అని ఆయన మాట్లాడారు. కాబట్టి ఇటువంటి పరిణామాలు దేశంలో ఉండడం వల్ల ఈ చట్టంలో మార్పులు రావాలి అన్నది ప్రధానమైన ఉద్దేశం. ఇవన్నీ నేను ఎందుకు చెబుతున్నానంటే, రేపు మీరు ఎక్కడైనా చర్చ జరిగినప్పుడు ఎందుకు ఈ చట్టంలో మార్పు రావాలన్న దాన్ని మెసేజ్ని మనం తీసుకువెళ్ళగలిగితే ప్రజల్లో కూడా కన్విన్సింగ్ అవుతారు. వాళ్ళు కూడా ఇది అవసరమే అన్నది వస్తాను. ఆ తర్వాత నేను వస్తాను కంప్లైంట్స్ ఎన్ని ఉన్నాయి. యాక్చువల్ గా వక్ఫ్ బోర్డు మీద మాక్సిమం కంప్లైంట్స్ ముస్లిం కమ్యూనిటీ నుంచే వచ్చాయి. అది కూడా స్టాటిస్టిక్స్ చెప్తాను మీకు. సో ఈ విధమైన పరిస్థితులలో ఈ చట్టాన్ని మార్పు చేయాలి అన్నది వచ్చింది. తర్వాత ఇంకొకటి లిటిగేషన్ అండ్ మిస్మేనేజ్మెంట్. ది వక్ఫ్ యాక్ట్ 95 and its 2033 amendments have been criticized for inefficacy, leading to issues like encroachment, mismanagement, ownership disputes and delays. వక్ఫ్ బోర్డుకి అధికారం ఇవ్వడం వల్ల వాళ్ళను ప్రశ్నించే వాళ్ళు ఎవరు లేరు. దాంతో ఏం జరిగినా కూడా వక్ఫ్ బోర్డు కళ్ళు మూసుకొని ఎన్క్రోచ్మెంట్స్ కి అలో చేస్తూనే ఉంది. కాబట్టి ఇదొక ఇష్యూ. నో జ్యుడిషియల్ ఓవర్సైట్. ఎందుకంటే ట్రిబ్యునల్ డెసిషన్స్ ఏవైతే వచ్చాయో, అంతకుముందు సివిల్ కోర్టుకు వెళ్లే అవకాశం ఉండేది. కానీ ఈ ట్రిబ్యునల్స్ రావడం వల్ల ఇక మీరు కోర్టు కూడా వెళ్ళలేరు. సో ఆ విధమైన పరిస్థితులలో కూడా ఏమవుతుందంటే, మేము ఏం చేసినా కూడా మాదే రాజ్యం. వన్స్ ప్రాపర్టీ ఇస్ వర్క్, ఇట్ ఈస్ ఎ వర్క్ ప్రాపర్టీ అన్నది. తర్వాత సర్వే వర్క్ గురించి కూడా సార్ చెప్పారు. వక్ఫ్ ప్రాపర్టీని సాధారణంగా సర్వే కమిషనర్లు ఉంటారు, వారు వెళ్ళి సర్వేలు చేయాలి. కానీ వారు కూడా వారికి సంబంధించిన వాళ్ళు ఉండడం వల్ల ఇది సరిగా జరగట్లేదని ఇప్పుడు మన అమెండ్మెంట్ లో సర్వే కమిషనర్లు కాదు, దీన్ని డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ ఇవ్వాలి అని చెప్పేసి ఈ చట్టంలో ఇప్పుడు ఒక మార్పు మనం ప్రపోజ్ చేసాం. కాబట్టి ఈ విధమైన అంధాదొందుగా జరుగుతున్న ఈ చట్టాన్ని మనం మార్చాలి. దానిలో మిస్యూజ్, ఇందాకే సెక్షన్ 40 గురించి చెప్పారు. స్టేట్ వర్క్ బోర్డ్స్ హ్యావ్ మిస్యూజ్డ్ సమ్ ఆఫ్ ది ప్రొవిజన్స్ ఆఫ్ ది యాక్ట్ విచ్ క్రియేటెడ్ డిసార్మనీ and discontent. Section 40 of the Waqf Act was widely misused to acquire and declare a property as Waqf property. Section 40 మీరు ఒకసారి చదివితే 95, అందులో వక్ఫ్ బోర్డు నిర్ణయిస్తే అధిక వక్ఫ్ ప్రాపర్టీ. దాన్ని చాలా స్టేట్ వక్ఫ్ బోర్డులు అన్నవి మిస్యూజ్ చేశాయి అన్నది. తర్వాత కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ. Waqf Act is a special act for religious properties of only one religion of the country, when no such law exists for any other religion. ఒక్క మతం కోసమే ఇది ఉంది, మిగతా మతాలకు లేదు. కాబట్టి ఇది కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ ఎలా అవుతుంది? రైట్ టు ఈక్వాలిటీ అందరికీ ఉండాలి కదా, మరి వీరికే ఎందుకు ఉందని ఢిల్లీ హైకోర్టులో ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కూడా జరుగుతుంది. సో ఈ బ్యాక్గ్రౌండ్ లో ఈ విధంగా ఉన్న వాటన్నింటినీ సుసూత్రీకరణ చేయాలంటే దీనిలో మార్పులు రావాలి అని చెప్పేసి ఈ అమెండ్మెంట్స్ తీసుకురావడం జరిగింది. తర్వాత మిస్యూజ్ ఆఫ్ వక్ఫ్ యాక్ట్ మీరు చూసుకుంటే ఒక పేపర్ లో వచ్చిన దీన్ని నేను పెట్టాను. RTA reply reveals AAP government has given 101 crores to the Delhi Waqf Board since 2015. Unauthorized construction in Waqf property going to galore need monitoring అని ఢిల్లీ హైకోర్టు చెప్పింది. ఇంతకుముందు మాట్లాడినట్టు మీకు ఆ ఏవీలో వచ్చింది. ఇన్ తమిళనాడు Waqf board claims ownership of an entire village in which there is a temple.
కాబట్టి ఒక గ్రామం మొత్తం వక్ఫ్ ప్రాపర్టీ అని చెప్పి తమిళనాడులో జరుగుతోంది. సో ఇటువంటి పరిస్థితుల్లో ఈ మార్పులు రావాలి. ఇంతకుముందు చెప్పినట్టు లాంగ్ పెండింగ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయి దేశంలో, ఇప్పుడు వరకు ట్రిబ్యునల్స్ దగ్గర 40,951 కేసులు పెండింగ్ ఉన్నాయి వక్ఫ్ బోర్డుల మీద. వాటిలో 9,942 cases are filed by Muslims against the institution managing Waqf. Moreover, there is inordinate delay in disposal of cases. Chala delay jarugutondi. So, aa delay jaragakunda undadaniki marpulu avasam. Aa tarvata ippude maatladukunnam. Tiruchentural village, Tamil Nadu. Ippude iddaru muguru kuda maatladaru meeku andulo. Vallu mottam gramaanne maadi ani chepparu. రెండవది వచ్చేసి బెంగళూరు ఈద్గా గ్రౌండ్. ఇది ఒక పెద్ద ఇష్యూ జరుగుతోంది మొత్తం కర్ణాటకలో. బెంగళూరులో ఉన్న ఈద్గా గ్రౌండ్ ఏదైతే ఉందో వాళ్ళ దగ్గర ఎటువంటి టైటిల్ లేవు. అది వాళ్ళు ఏం చెప్తున్నారంటే 1850 నుంచి ఇది వక్ఫ్ ప్రాపర్టీ అన్నది వాళ్ళు వాదిస్తున్నారు. అంటే ఎటువంటి పేపర్లు లేకున్నా కూడా బెంగళూరులో ఉన్న ఈద్గా గ్రౌండ్ గురించి డిస్ప్యూట్ జరుగుతూనే ఉంది. ఆ తర్వాత సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ కేసు, సూరత్ మున్సిపల్ ఆఫీస్ తీసుకున్నా కూడా అది కూడా వక్ఫ్ ప్రాపర్టీ అని వాళ్ళు చెబుతున్నారు. ఇదొక కేసు పెండింగ్. తర్వాత బేట్ ద్వారకా యొక్క 2 ఐలాండ్స్, బేట్ ద్వారకా చూసింటారు మీరు చాలా మంది, నేను కూడా వెళ్ళాను. ఇక్కడ 2 ద్వీపాలు కూడా వక్ఫ్ బోర్డే అంటున్నారు. వక్ఫ్ బోర్డ్ హ్యాడ్ రిటన్ ఇన్ అన్ అప్లికేషన్ టు గుజరాత్ హైకోర్ట్ staking claim on the ownership of 2 lands in Bet Dwarka in Devabhumi Dwarka. A perplexed High Court judge refused to hear the application and asked the board to revise its petition, wondering how can Waqf stake a claim on island in Krishnanagari. Krishnanagariలో ఉన్న దాన్ని మీరు ఎలా క్లెయిమ్ చేస్తారని ఆ జడ్జి అడిగారు. మీరు మార్చండి దీన్ని అని కూడా చెప్పారు. తర్వాత ఫైనల్ గా సూరత్ లో ఉన్న ఒక శివశక్తి సొసైటీ దాంట్లో కూడా ఉన్న కేసు. ఇందులో కూడా మీరు చూసుకుంటే ఒక వ్యక్తి తనకున్న ప్రాపర్టీని వక్ఫ్కి ఇచ్చాడు. అంటే ఒక అపార్ట్మెంట్స్, ఆ అపార్ట్మెంట్ లో ఏం చేశారంటే వాళ్ళు నమాజ్ చదవడం మొదలు పెట్టారు అక్కడి నుంచి. మరి వాళ్ళు గొడవ పెడుతున్నారు, నేనేదో సమాజానికి ఉపయోగపడాలని ఇస్తే ఈ అపార్ట్మెంట్ లో కూర్చొని దాన్ని ఒక మస్జిద్ గా మీరు మార్చేస్తే మరి ఏమవుతుంది అని చెప్పి ఇదొక కేసు కూడా నడుస్తుంది. కాబట్టి దీస్ ఆర్ ది లాంగ్ పెండింగ్ కేసెస్ ఇన్ డిఫరెంట్ కోర్ట్స్ పర్టైనింగ్ టు వక్ఫ్. ఇప్పుడు ఎన్ని ప్రాపర్టీస్ ను వక్ఫ్ బోర్డు కంట్రోల్ చేస్తున్నది ఒక ఐడియా. సార్ ఇప్పుడే చెప్పారు నరసింహారెడ్డి గారు. వక్ఫ్ బోర్డు దగ్గర సుమారుగా 8.7 lakh ఇమూవబుల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. 8.7 lakh ఇమూవబుల్ ప్రాపర్టీస్ స్పానింగ్ 9.4 lakh acres. మొత్తం భారతదేశంలో 9,40,000 ఎకరాలు, వాటి మొత్తం విలువ సుమారుగా 1,20,000 కోట్లు ఉంటుంది. ఇది టోటల్ భారతదేశంలో ఉన్న వక్ఫ్ ప్రాపర్టీ. ఇండియా హ్యాస్ ది లార్జెస్ట్ వక్ఫ్ హోల్డింగ్ ఇన్ ది ఎంటైర్ వరల్డ్. ఇది కూడా మనం తెలుసుకోవాలి. భారతదేశంలో ఉన్నంత వక్ఫ్ ప్రాపర్టీ ప్రపంచంలో ఎక్కడా లేదు. వక్ఫ్ బోర్డ్ is the largest land owner in India after defense and the Indian railways. మన రక్షణ శాఖ తర్వాత వచ్చేసి రైల్వే శాఖ తర్వాత మాక్సిమం ప్రాపర్టీస్ ఎవరి దగ్గర ఉన్నాయంటే వక్ఫ్ బోర్డుల దగ్గర ఉన్నాయి. తర్వాత సుమారుగా 16,713 మూవబుల్ ప్రాపర్టీస్ వక్ఫ్ బోర్డు దగ్గర ఉన్నాయి. ఇది వక్ఫ్ దగ్గర ఉన్న ప్రాపర్టీస్, మూవబుల్ అండ్ ఇమూవబుల్ ప్రాపర్టీస్. సరే, వక్ఫ్ ఎస్టేట్ రిజిస్టర్డ్ వక్ఫ్ బోర్డు వైజ్ ఎక్కడెక్కడ ఉన్నాయన్నది కూడా ఈ చార్ట్ లో మీరు చూడవచ్చు. ఉత్తరప్రదేశ్ లో చూసుకుంటే సుమారుగా 1,24,735 వక్ఫ్ ఎస్టేట్స్ ఉన్నాయి. మాక్సిమం ఉత్తరప్రదేశ్ చూసుకుంటే మీరు, అందులో మిగతా రాష్ట్రాలు కూడా చూడవచ్చు. అందులో తెలంగాణలో ఉన్నాయి, తర్వాత కర్ణాటకలో ఉన్నాయి, గుజరాత్లో కూడా ఉన్నాయి. ఆ తర్వాత మీరు చూసుకుంటే ఇందులో ఇమూవబుల్ ప్రాపర్టీస్ రిజిస్టర్డ్ వక్ఫ్ బోర్డ్ వైడ్ ఇక్కడ కూడా చూస్తే సుమారుగా మీకు యూపీలో 2 లక్షల 3 లక్షల పైన ఉన్నాయి. సో ఈ విధంగా వక్ఫ్ ప్రాపర్టీస్ అన్నవి డిస్ట్రిబ్యూట్ అయినాయి అన్నది మనం గమనించాల్సిన అంశం. మూవబుల్ ప్రాపర్టీ రిజిస్టర్డ్ వక్ఫ్ బోర్డ్ వైజ్ మూవబుల్ ప్రాపర్టీ అవన్నీ నేను ఇంతకుముందు చూపించింది ఇమూవబుల్. మూవబుల్ చూస్తే తమిళనాడులో ఎక్కువగా ఉన్నాయి, 8,605
మూవబుల్ ప్రాపర్టీస్ అక్కడ. ఆ తర్వాత మీరు చూసుకుంటే గుజరాత్లో ఉన్నాయి, తర్వాత కర్ణాటకలో ఉన్నాయి. మధ్యలో 2006వ సంవత్సరంలో సచార్ కమిటీ అని ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. వారు కూడా ఈ వక్ఫ్ గురించి ఏం మాట్లాడారు అన్నది కూడా ఒక్కసారి చూస్తే వాళ్ళు ఏమన్నారంటే, ఇఫ్ దీస్ ప్రాపర్టీస్ ఆర్ పుట్ అప్ టు ఎఫిషియంట్ అండ్ మార్కెటబుల్ యూజ్, దే కెన్ జనరేట్ అట్లీస్ట్ ఏ మినిమం రెవెన్యూ ఆఫ్ 10%, విచ్ ఈజ్ అబౌట్ 12,000 crores పర్ యానం. వక్ఫ్ని సక్రమంగా గనక వినియోగిస్తే సుమారుగా 12,000 అంటే 1,20,000 కోట్లు అన్నాం విలువ. దానిలో కనీసం 10% ప్రతి సంవత్సరం చెప్పొచ్చు. కానీ ఇప్పుడు చూస్తే సుమారుగా ఐ థింక్ టోటల్ ఇన్కమ్ వచ్చేసి 150 కోట్లు ఎంత. అంటే చాలా ప్రాపర్టీస్ ఎన్క్రోచ్ అయిపోయాయి, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాడుతున్నారు. తర్వాత రికమెండెడ్ వేరియస్ మెషర్స్ టు ఇంప్రూవ్ ది మేనేజ్మెంట్ ఆఫ్ ది వక్ఫ్. దాని గురించి వాళ్ళు రకరకాలుగా చెప్పారు ఏమేం చేయాలి అని. వాళ్ళు సచార్ కమిటీ, ఇది కూడా మనకు తెలియాలి, ఇన్క్లూజన్ ఆఫ్ నాన్ ముస్లిం టెక్నికల్ ఎక్స్పర్టైజ్ ఇన్ మేనేజింగ్ ఆఫ్ వక్ఫ్ అన్నది సచార్ కమిటీనే చెప్పి. రేపు మీకు ఎవరైనా మాట్లాడడానికి వచ్చినప్పుడు యూ కెన్ గివ్ ఎ రిఫరెన్స్ ఆఫ్ సచార్ కమిటీ. సచార్ కమిటీలోనే చెప్పారు నాన్ ముస్లిమ్స్ ని మీరు టెక్నికల్ బోర్డులో వాళ్ళని మెంబర్స్ గా వేయండి అని చెప్పేసి. అది కూడా ఒక పాయింట్ తెలుసుకోవాల్సిన విషయం. సో తర్వాత ఒక జేపీసీ 2008లో కూడా ఏర్పడింది. ఇప్పుడు మనం జేపీసీ అనుకుంటున్నాం, అదేవిధంగా 2008లో కూడా ఒక జేపీసీ ఉండింది. వారు కూడా కొన్ని చెప్పారు. వక్ఫ్ బోర్డుని రీవ్యాంప్ చేయాలి, సీనియర్ లెవెల్ ఆఫీసర్ ని సీఈఓగా పెట్టాలి, అనాథరైజ్డ్ అలినేషన్ జరిగినప్పుడు చర్చ జరగాలి, స్ట్రింజెంట్ పనిష్మెంట్ ముతవల్లీస్, ఎవరైతే ముతవల్లి సరిగా పని చేయట్లేదో వాళ్ళ మీద యాక్షన్ చేయాలి. ఇవన్నీ కూడా అందులో చెప్పడం జరిగింది. సో ఆ తర్వాత ఇప్పుడు మన అమెండ్మెంట్ బిల్లో ముఖ్యంగా ఉన్న విషయాలు కొన్ని మాట్లాడుకుందాం. మొదటిది వచ్చేసి రీనేమింగ్ ది వక్ఫ్ యాక్ట్. వక్ఫ్ చట్టాన్ని పేరు మార్చడం జరుగుతుంది. ఇప్పుడు ఏం పెట్టారంటే దాన్ని యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్మెంట్ ఎంపవర్మెంట్ ఎఫిషియన్సీ అండ్ డెవలప్మెంట్ యాక్ట్ 1995 అని మారుస్తుంది. అంటే ఈ చట్టాన్ని మొత్తంగా కొట్టేయట్లేదు, ఈ చట్టంలో తగిన మార్పులు తీసుకువచ్చి ఈ వక్ఫ్ ప్రాపర్టీలు సరిగా మేనేజ్ అయ్యేటట్టు, దాని నుంచి ప్రభుత్వానికి రిటర్న్స్ వచ్చేటట్టు, దాన్ని సక్రమమైన ఉపయోగానికి ఉపయోగించడానికి ఈ చట్టం ఇది చాలా మందిలో ఒక డౌట్ ఉంది, ఈ చట్టాన్ని మొత్తాన్ని రిపీల్ చేసేస్తున్నారని. అది కాదు, ఈ చట్టాన్ని మార్చి దాన్ని ప్రజలకు ఉపయోగపడేగా చేస్తున్నారు. తర్వాత ఫార్మేషన్ ఆఫ్ వక్ఫ్ లో కూడా వాళ్ళు కొన్ని మార్పులు తీసుకొస్తున్నారు. తర్వాత గవర్నమెంట్ ప్రాపర్టీ యాజ్ ఎ వక్ఫ్. The bill states that any government property identified as waqf will cease to be so. The collector of the area will determine the ownership in case of uncertainty. ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ ప్రాపర్టీ ఏదైనా కూడా వక్ఫ్ అని ప్రకటించేస్తున్నారు. కానీ ఈ చట్టంలో ఏ మార్పు తీసుకొస్తున్నారంటే కలెక్టర్ ఆ అన్ని పేపర్లు చూసి ఆ తర్వాత నిర్ధారిస్తే తప్ప అది వక్ఫ్ అవ్వదు, లేకుంటే దట్ బికమ్స్ ఏ గవర్నమెంట్ ప్రాపర్టీ. ఇదొక మార్పు అందులో పెట్టడం జరిగింది. పవర్ టు డిటర్మిన్ ది ప్రాపర్టీ యాజ్ ఎ వక్ఫ్. ది యాక్ట్ ఎంపవర్స్ ది వక్ఫ్ బోర్డ్ టు ఎంక్వైర్ అండ్ డిటర్మిన్ ఇఫ్ ఎ ప్రాపర్టీ ఈజ్ వక్ఫ్. ది బిల్ రిమూవ్స్ దిస్ ప్రొవిజన్. ఈ ప్రొవిజన్ తీసేస్తుంది. అంటే వక్ఫ్ బోర్డు నిర్ణయించదు అది వక్ఫ్ ప్రాపర్టీ అని. కలెక్టర్ ఆఫ్ ఎ డిస్ట్రిక్ట్ విల్ డిసైడ్ వెదర్ ఇట్ ఈస్ ఎ వక్ఫ్ ప్రాపర్టీ ఆర్ నాట్. దీనికి ప్రధానంగా విరోధం జరుగుతుంది ప్రతి చోట చూసినా కూడా. తర్వాత సర్వే ఆఫ్ వక్ఫ్. ఇంతకు ముందు సర్వే కమిషనర్లు చేసేవారు, ఇప్పుడు దాన్ని ఏం చేస్తారంటే దట్ షుడ్ డన్ బై ది రెవెన్యూ డిపార్ట్మెంట్ అండర్ ది కలెక్టర్. సో ఇదొక ప్రధానమైన మార్పు. తర్వాత వక్ఫ్ కౌన్సిల్ లో కూడా ది బిల్ ఇన్స్టెడ్ ఆఫ్ ప్రొవైడ్స్ దట్ 2 members మస్ట్ బి నాన్ ముస్లిమ్స్. ఇద్దరు నాన్ ముస్లిమ్స్ ను అక్కడ పెట్టాలి అన్నది కూడా తీసుకురావడం జరుగుతుంది. తర్వాత మహిళలు కూడా అందులో ఉండాలి అని చెప్తారు. తర్వాత వక్ఫ్ బోర్డ్స్ గురించి కూడా ఎలా ఉంటాయి చెప్పారు. కాంపోజిషన్ ఆఫ్ ది ట్రిబ్యునల్స్ కూడా చెప్పడం జరిగింది. అపీల్ ఆన్ ఆర్డర్స్ ఆఫ్ ట్రిబ్యునల్. అండర్ దిస్ యాక్ట్ డెసిషన్స్ ఆఫ్ ది ట్రిబ్యునల్ ఆర్ ఫైనల్ అండ్ అపీల్స్ అగేన్స్ట్ ది డెసిషన్ ఇన్ కోర్ట్స్ ఆర్ ప్రొహిబిటెడ్. ఇప్పటి వరకు ఉన్నది. కానీ ది హై కోర్ట్ కెన్ కన్సిడర్ మ్యాటర్స్ ఆన్ ఇట్స్ ఓన్ అకార్డ్ ఆన్ అన్ అప్లికేషన్ బై ది బోర్డ్ ఆర్ అన్ అగ్రీవ్డ్ పార్టీ. The bill omits provisions deeming finality to tribunal's decision
ట్రిబ్యునల్స్ ఆర్డర్స్ మే బి అపీల్డ్ ఇన్ ది హైకోర్ట్ విత్ ఇన్ 90 days. ఇంతకు ముందు ట్రిబ్యునల్ ఆర్డర్ ఇస్తే అది ఫైనల్, కానీ ఇప్పుడు ఈ చట్టంలో 90 రోజుల లోపల ఈ ట్రిబ్యునల్ ఆర్డర్ మీద మనం హైకోర్టుకు వెళ్ళవచ్చు అన్నది కూడా దట్ ఈస్ వన్ ఆఫ్ ది థింగ్స్. తర్వాత పవర్స్ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్. The bill empowers the central government to make rules regarding registration, publication of accounts, publication of proceedings of work boards. Under this act, state governments may get the accounts of works audited at any point of time. ఇంతవరకు ఆడిట్ లేదు, కానీ ఈ సవరణ వల్ల వక్ఫ్ బోర్డు యొక్క ఆస్తులు కూడా లేకుంటే వాళ్ళ అకౌంట్స్ కూడా ఆడిట్ చేయవచ్చు అన్నది. అంటే అందులో జరిగిన అవకతవకలన్నీ కూడా జరగకుండా ఉండడానికి ఇందులో చెప్పిపోయింది. తర్వాత వక్ఫ్ బోర్డ్స్ ఫర్ బొహ్రా అండ్ ఆగా ఖానీస్, ఇది కూడా ప్రపోజ్ చేశారు. ది యాక్ట్ అలౌస్ ఎస్టాబ్లిషింగ్ సెపరేట్ వక్ఫ్ బోర్డ్స్ ఫర్ సున్నీ అండ్ షియా సెక్ట్ if Shia Waqf constitute more than 15% of all Waqf properties or Waqf income in the state. The bill also allows separate Waqf boards for Aga Khanis and Bohra sects also. కాబట్టి ఇప్పుడు ఎలాగైతే ఒకరి చేతిలోనే అంతా ఉండకుండా ఆ ప్రాపర్టీస్ యొక్క కాంపోజిషన్ ను బట్టి ఆ విధంగా మార్చే ప్రొవిజన్స్ కూడా ఇందులో పెట్టడం జరిగింది. సో ఇది వచ్చిన తర్వాత ఏ విధమైన ప్రతిక్రియలు వ్యక్తమయ్యాయి అనేది కూడా మనం చూడవచ్చు. దిస్ బిల్ ఈజ్ అన్కాన్స్టిట్యూషనల్. Withdraw the Waqf bill. Dayanidhi calls Waqf bill land grabbing exercise. So ఇది రకరకాల పొలిటికల్ పార్టీల వాళ్ళు ఈ సవరణలు చేసిన వాళ్ళ నినాదాలు. సో దిస్ ఈస్ వాట్ కిరణ్ రిజిజు గారు చెప్పారు. బిల్ రిమూవ్స్ పవర్స్ ఆఫ్ వక్ఫ్ బోర్డ్. ఎస్, వక్ఫ్ బోర్డ్ కాదు, అందులో నాన్ ముస్లిమ్స్ అండ్ విమెన్ ఆల్సో ఆన్ ది బోర్డ్ అని వారు చెప్పడం జరిగింది. సరే, ఇవి కూడా మనం చూడాలి. ఇతను మెంబర్ ఆఫ్ ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్. ఆయన ఏమంటారంటే, ది అమెండ్మెంట్ ఈస్ పార్ట్ ఆఫ్ ది ప్రాసెస్ దట్ కీప్స్ ఆన్ హ్యాపెనింగ్. ఫ్రమ్ టైమ్ టు టైమ్ అమెండ్స్ హ్యావ్ బీన్ మేడ్ ఇన్ ది వక్ఫ్ ఎట్ ఎర్లియర్ ఆల్సో. It should be taken care of that the dignity of the work should not be harmed. It is the need of the hour to do amendment and there should be no politics over it. There should be a discussion on it. What did Asaduddin Owaisi or other opposition leaders say when amendments were made during the previous governments? The opposition should not protest against everything. There should be a discussion on it rather than politics. So, ఇది కూడా మీరు ఉపయోగించవచ్చు. So there are people who are supporting this అన్నది కూడా మనకు తెలియాలి. ఇంకొక ఆయన మన్సూర్ ఖాన్ అనే ఆయన నేషనల్ ప్రెసిడెంట్ ఆఫ్ ది సూఫీ ఇస్లామిక్ బోర్డ్. ఆయన ఏమంటాడంటే, we gave a few suggestions to the Waqf board in the wake of the manner in which Waqf board has been misused the land for the last 70 years. Our primary suggestion was that it should be taken out of the minority ministry and brought under the home ministry so that all the encroachments can be removed, and if something misuse happens, the home ministry can intervene directly, file cases and prosecute. The bill states that it would come under collector. There is no issue. Things will be better than before. అని అంటున్నారు. కాబట్టి we need to have such type of material. రేపు ఎక్కడైనా ఆర్గ్యుమెంట్స్ చేసినప్పుడు కూడా ఇవన్నీ కూడా మనకు హ్యాండీగా వస్తాయి అన్నమాట. సో బిల్ ఎప్పుడు కూడా మీరు ఆబ్జెక్టివ్ గా అనలైజ్ చేయండి. డోంట్ గో బై ప్యాషన్స్. ఆల్వేస్ మన దగ్గర కూడా ఆర్గ్యూ చేయడానికి పాయింట్స్ ఉండాలన్న దానికి మీకు ఈ విషయం నేను చెప్పాను. ఫైనల్ గా జాయింట్ పార్లమెంటరీ కమిటీ మన జగదాంబిక పాల్ గారి అండర్ లో డెలిబరేషన్స్ అయ్యాయి. వారు సుమారుగా 14 అమెండ్మెంట్స్ అని చేశారు. ఫైనల్ రిపోర్ట్ January 25 సబ్మిట్ చేశారు. మీకు కావాలంటే నెట్ లో కంప్లీట్ 468 పేజెస్ రిపోర్ట్ మీకు దొరుకుతుంది జాయింట్. అందులో టోటల్ హిస్టరీ ఉంది వక్ఫ్ గురించి మొత్తం. ఆ తర్వాత న్యూట్రల్ అనాలిసిస్ చేస్తే ఎలా ఉంటుంది అన్నది కూడా ఒకటి పెట్టారు. ప్రోస్ ఆఫ్ ది బిల్ ఏంటంటే, మోర్ ట్రాన్స్పరెన్సీ ఇన్ వక్ఫ్ ప్రాపర్టీ మేనేజ్మెంట్ వస్తుంది ఈ బిల్ వస్తే. ప్రివెన్షన్ ఆఫ్ డిస్ప్యూట్స్ ఓవర్ అన్ఆథరైజ్డ్ క్లెయిమ్స్, బెటర్ లీగల్ క్లారిటీ అండ్ ఓనర్షిప్. దీస్ ఆర్ ది ప్రోస్. కాన్స్ ఏంటంటే, రిస్క్ ఆఫ్ ఎక్సెసివ్ గవర్నమెంట్ కంట్రోల్ ఓవర్ రిలీజియస్ ప్రాపర్టీస్. తర్వాత పొటెన్షియల్ వయలేషన్ ఆఫ్ మైనారిటీ రైట్స్ అండ్ ఆర్టికల్ 29, కన్సర్న్స్ ఓవర్ రిలీజియస్ అటానమీ అండర్ ఆర్టికల్ 25 and 26. సో ఈ విషయాలు కూడా లేవనెత్తవచ్చు అన్నది మనం తెలుసుకోవాలి. నౌ ఫైనల్ స్లైడ్ నాది.
వాట్ ఆర్ ది కాన్ఫ్లిక్ట్స్ విత్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్, ఏ డిస్కషన్ రావచ్చు అన్నది ఒక విషయం. మీరు ఆర్టికల్ 25 తీసుకుంటే ఏమంటుందంటే ఆర్టికల్ 25 రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అంటే కాన్ఫ్లిక్ట్ ఎక్కడ వస్తుందంటే రిమూవింగ్ ది వర్క్ బై యూజర్ కుడ్ రిస్ట్రిక్ట్ రిలీజియస్ ఫ్రీడమ్. అంటే నేను వక్ఫ్ ఓనర్ని, దాన్ని వక్ఫ్ గా మాట్లాడుకుంటాను, దాన్ని ఈ చట్టం తీసేసే ప్రయత్నం చేస్తుందని అంటారు. కాబట్టి గవర్నమెంట్ ఏమంటుందంటే ఇట్ ఎయిమ్స్ టు ప్రివెంట్ ల్యాండ్ డిస్ప్యూట్స్ అండ్ ఇల్లీగల్ క్లెయిమ్స్. కాబట్టి అదేం కాదంటారు. రెండవది ఆర్టికల్ 26 ఫ్రీడమ్ టు మేనేజ్ రిలీజియస్ అఫైర్స్ అలౌవింగ్ నాన్ ముస్లిం మెంబర్స్ ఆన్ వక్ఫ్ బోర్డ్ కుడ్ ఇంటర్ఫియర్ విత్ కమ్యూనిటీ అటానమీ. ఇది ఒక పాయింట్ 11 అవుతుంది. అంటే వక్ఫ్ బోర్డు లో నాన్ ముస్లిం ని ఏర్పాటు చేయడం వల్ల వాళ్ళు అంటున్నది ఏంటంటే మరి తిరుపతి బోర్డులో మీరు హిందూ ముస్లింస్ ను తీసుకుంటారా అన్న ఒక క్వశ్చన్ ఒకటి రేజ్ చేస్తారు. సో అలాంటి ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది మీకు. కాబట్టి కానీ గవర్నమెంట్ ఏమంటుందంటే ఇట్ ఇంక్రీజెస్ ట్రాన్స్పరెన్సీ అండ్ ఇంక్లూజివిటీ. అందరినీ మనం చేసుకోవాలి, అందరూ కలిస్తేనే ఒక నిర్ణయం ఉంటుంది అన్న దాని గురించి చెప్తారు. ఆర్టికల్ 29 కి వర్క్ ప్రాపర్టీస్ ఫండ్ మైనారిటీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఇంక్రీజ్డ్ స్టేట్ కంట్రోల్ కుడ్ లిమిట్ దేర్ అటానమీ. ఎప్పుడైతే మైనారిటీస్ మేము ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఈ వక్ఫ్ ద్వారా నడుపుకుంటుంటే ఈ చట్టం ద్వారా అంత ఫ్రీడమ్ మాకుండదు, కాబట్టి ఆర్టికల్ 29 ఎఫెక్ట్ అవ్వచ్చు అని వాళ్ళ వాదన. ఫైనల్ గా ఆర్టికల్ 14 రైట్ టు ఈక్వాలిటీ. హిందూ అండ్ క్రిస్టియన్ రిలీజియస్ ట్రస్ట్ డు నాట్ ఫేస్ సిమిలర్ గవర్నమెంట్ కంట్రోల్. క్రిస్టియన్ హిందూ వాటికి ఇంత గవర్నమెంట్ కంట్రోల్ లేదు, మరి మా మీద ఎంత కంట్రోల్ తెస్తున్నారో ఇది అగెయిన్స్ట్ ఆర్టికల్ 30 అని వాదనలు అవ్వచ్చు. గవర్నమెంట్ ఏమంటుందంటే వర్క్ ప్రాపర్టీస్ ఇన్వాల్వ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ అండ్ రిక్వైర్ ఓవర్ సైట్. కాబట్టి ఇవన్నీ కూడా పబ్లిక్ కి చెందినవి కాబట్టి కొంత ఓవర్ సైట్ అవ్వాలి, ఎవరో ఒకరు మానిటర్ చేయాలి. కాబట్టి ఈ విధంగా కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ తో ఎక్కడ కాన్ఫ్లిక్ట్ రావచ్చు అన్నది కూడా మనకు తెలిసి ఉంటే దాన్ని బట్టి రేపు సుప్రీంకోర్టులో కానీ ఎక్కడైనా వచ్చినప్పుడు దాన్ని ఏ విధంగా వాదనలు వినిపించాలన్నది కూడా సంసిద్ధతను మనం వ్యక్తం చేయవచ్చు. కాబట్టి ఫైనల్ గా కన్క్లూషన్ ఏంటంటే ది వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ 2024 proposes significant governance reforms. The JPC has recommended modification, but concerns over constitutional validity and religious autonomy remain. Balancing transparency with community rights is the biggest challenge. కాబట్టి ఎందుకంటే మీరు చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ కొలీజియం గురించి కూడా ప్రభుత్వం చట్టం చేసి కానీ ఫైనల్ గా దాన్ని విత్డ్రా సుప్రీంకోర్టు కొట్టేసి. కాబట్టి ఈ విధమైన పరిస్థితులలో ఈ విధమైన మార్పులతో ఫైనల్ గా ఈ చట్టం వచ్చిన తర్వాత పాస్ అయిన తర్వాత ఏ విధంగా ఫైనాలిటీ సుప్రీంకోర్టు అల్టిమేట్ గా సుప్రీంకోర్టు కూడా దాన్ని ఇది ఇవ్వాలి. సుప్రీంకోర్టులో ఏమవుతుంది అన్నది కూడా ఒక చర్చ జరుగుతుంది. కాబట్టి దాని గురించి మనం తెలుసుకోవాలి. కాబట్టి సో థ్యాంక్ యూ వెరీ మచ్, ధన్యవాదాలు. చాలా విషయాలు ఉన్నాయి కానీ క్లుప్తంగా మీకు చెప్పాను. కావాలంటే ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా నేను మీకు ఇస్తాను, కాబట్టి మీరు సర్క్యులేట్ చేసుకోవచ్చు గ్రూప్ లో, సో దట్ మీరు చూసే అవకాశం కూడా ఉంటుంది. ధన్యవాదాలు, థ్యాంక్ యూ వెరీ మచ్. చక్కటి వివరమైన ప్రెజెంటేషన్ కోసం ధన్యవాదాలండి. డాక్టర్ త్రిపురనేని హనుమాన్ చౌదరి గారు ఒక కంక్లూడింగ్ నోట్ లాగిస్తారు. జై శ్రీరామ్. నమస్కార్ మిత్రులారా, 94 సంవత్సరాలు నా వయసు. జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఈ వక్ఫ్ చట్టాన్ని గురించి ఆలోచనలు ప్రజల దగ్గర నుంచి కూడా అభిప్రాయం సేకరించినప్పుడు అప్పటి నుంచి దీని విషయాన్ని అధ్యయనం చేస్తున్నాను. అందుకనే చెప్పదలుచుకున్నాను కాబట్టి అందుకనే ముందు చెప్తున్నాను అన్నమాట. 1192 సంవత్సరంలో మహమ్మద్ ఘోరీ పృథ్వీరాజును చంపిన తర్వాత వెళుతూ మూలస్థానం అంటే దాన్ని ముల్తాన్ అంటారు తురక వాళ్ళు. ముల్తాన్ మూలస్థానం అనేటువంటి ప్రదేశంలో 2 గ్రామాలని అల్లాకి అంకితం చేశాడు. వాటి మీద వచ్చే ఆదాయాన్ని ముస్లింల యొక్క సంక్షేమం కోసం ఉపయోగించమని చెప్పారు. అంటే ఇస్లామిక్ ఇంపీరియలిజమ్స్ రెసిడ్యూస్ ఆర్ ది వక్ఫ్స్. వింటున్నారా? ఇస్లామిక్ ఇంపీరియలిజం యొక్క అవశేషాలు ఈ వక్ఫ్ ప్రాపర్టీస్.
1192లో ప్రారంభమైన తర్వాత ఇప్పటి వరకు కూడా 9 లక్షల ఎకరాల పైన వక్ఫ్ ప్రాపర్టీస్ ఉన్నాయి. వక్ఫ్ బోర్డులోని 30 వక్ఫ్ బోర్డులు ఉన్నాయి. ఒక బోర్డు కాదు, మరి అన్ని స్టేట్స్లో కూడా ఒక బోర్డు ఉంది. దాని తర్వాత వక్ఫ్ ట్రైబ్యునల్ ఉంది. ఈ 1991, 95 ఆ 2 సంవత్సరాల్లో భారతదేశానికి జరిగినటువంటి అన్యాయం ఇంత అంతా కాదు. దాని కారణాలు అడిగితే మీరు జవాబు చెప్తారనమాట అండి. అది పివి నరసింహరావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పటికీ కూడా ఆయనకి స్వాతంత్రం లేదు కొన్ని విషయాల్లో. 1991లో ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ అని పెట్టారు. 1947లో ఆగస్టులో ఏ ప్రదేశం అయితే ముస్లింల యొక్క పొజిషన్లో ఉన్నదో దాన్ని ఎవరు కూడా ముట్టుకుంటానికి వీల్లేదని చెప్పారనమాట, ఎక్సెప్టింగ్ అయోధ్య. 1995లో ఇప్పుడున్నటువంటి వక్ఫ్ చట్టం వచ్చింది. ఆ వక్ఫ్ చట్టం ప్రకారం 9 లక్షల పైన ఎకరాలు, 9 లక్షల ఎకరాల పైన ఆ వక్ఫ్ భూములు ఉన్నాయి. 1,20,000 కోట్ల రూపాయలు దాని యొక్క కమర్షియల్ ప్రాపర్టీ వాల్యూ అనమాట అండి. వీటిని ముట్టుకుంటానికి ఎవరికి కూడా అధికారం లేదు. ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ 1991 ప్రకారం 1947 ఆగస్టు 15లో ఏ ప్రార్థనాలయం అయితే ఎవరి చుట్టూలో ఉందో దాన్ని ఎవరో ముట్టుకుంటానికి వీళ్ళు ఎక్సెప్టింగ్ అయ్యేది అన్నారు. కానీ 1995లో చేసేటువంటి వక్ఫ్ చట్టం ప్రకారం దీనికి ఒక సన్సెట్ డేట్ లేదు. ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే, ఏ భూమి అయినా సరే ఇది మాది అనడానికి ఎక్కువ ఉంది ఈ వక్ఫ్ 1995 యాక్ట్ ప్రకారం. ఇది ఇంపీరియలిజం కాన్స్టిట్యూషన్ చెప్తున్నాను అనమాట అండి. మిత్రులారా, 9 లక్షల ఎకరాలు భారత రైల్వేస్కి లేని, భారత డిఫెన్స్ డిపార్ట్మెంట్కి లేని ఆస్తులు ఉన్నాయి. 1,20,000 కోట్ల రూపాయలు దాని యొక్క విలువ. ఇటువంటి దాన్ని ముట్టుకుంటానికి వీల్లేదు. ఈ 30 వక్ఫ్ బోర్డులు ఏ స్థలాన్ని చూసి ఎప్పుడైతే నాదేనని చెబితే నీది కాదు అని చేసే నిరూపించడం బాధ్యత నాది. ఎవరైతే పీడితుడు చెబుతున్నాడో ఆ పీడితుడే ఉపయోగించి చెప్పాలన్నమాట అండి. ఇది వాళ్ళది కాదు, ఇది నాది, ఎట్లా నిరూపించుకుంటారో నిరూపించుకోవాలి. దీన్ని ముట్టుకుంటానికి వీల్లేదని అంటున్నారు. అసలు ఈ భారతదేశంలో 2006 సంవత్సరం వరకు కూడా మైనారిటీస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అనేది లేనే లేదు. సోషల్ జస్టిస్ డిపార్ట్మెంట్ అన్ని స్టేట్స్ లో ఉంది. 2006లో ఇదే గారి యొక్క అభిజ్ఞాన ప్రకారం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ స్థాపించబడి అబ్దుల్ రహమాన్ అంతులేవాడు మంత్రిగా చేశారు. అప్పటి నుంచి కూడా వారి చేతులు ఉన్నది. దాని తర్వాత ఈ చట్టం ప్రకారం చెప్పినట్టు 9 లక్షల ఎకరాలు వాళ్ళ చేతులు ఉన్నవి. అవన్నీ అంటే వాళ్ళు అంశం ఇచ్చారంట, అలాగే అంకితం ఇచ్చారంట. అందుకని ముట్టుకోవడానికి వీల్లేదట. 1720 ఏ సంవత్సరం 1720లో కేరళలో అక్కడి మహారాజు మార్తాండ వర్మ తన రాజ్యాన్ని, తన గ్రామాన్ని కాదు, తన పట్టణాన్ని కాదు, తన రాజ్యాన్ని అందరూ కూడాను పద్మనాభ స్వామికి అంకితం చేశాడు. ఏ విధంగా అయితే ఈ వక్ఫ్ ప్రాపర్టీస్ లో అలాగే అంకితం చేశామని చెప్తున్నారో 1190 నుంచి 1720 సంవత్సరంలో తన రాష్ట్రాన్నంతటినీ కూడా మార్తాండ వర్మ పద్మనాభ స్వామికి అంకితం చేశాడు. పద్మనాభ స్వామి యొక్క భూమి 1947లో భారతదేశం నేషనలైజ్ చేసింది. అంటే ఆ మహారాజు గారి యొక్క భూమి ఇండియాలో విలీనం చేసుకుంది. అంటే హిందూ దేవుళ్ళ యొక్క భూమిని భారత ప్రభుత్వం తీసుకుని అనుభవించవచ్చు అన్నమాట. కానీ ముస్లింలు వచ్చేటువంటి అంటే ముష్కరులై వచ్చి దాడి చేసి భారతదేశం చంపి వారి గ్రామాలను ఆక్రమించి వారి భూమిని కొట్టేసేసి
దాన్ని అల్లా కనిపిస్తే దాన్ని అంతా మనం నేషనలైజ్ చేయకూడదట. 1720 మాట్లాడ్డా వర్మ 1947 ఆగస్టు 1947 తర్వాత భారతదేశం నేషనలైజ్ చేసింది, తీసుకున్నది అనమాట. అంటే ముస్లింల యొక్క దేవుని భూమిని ఎవరు అన్నారో దాన్ని మనం ముట్టుకోవడానికి వీలేదట. కానీ హిందూ దేవుడు యొక్క భూమిని స్వాహా చేయించాడట. మొత్తం మిత్రుల మరో విషయం, 2006లో మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ క్రియేట్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ 2006లో ఎవరు ఉన్నారు? ప్రభుత్వం, యూపీఏ గవర్నమెంట్ అనమాట. వాళ్ళు ఏం చేశారు? 2013 డిసెంబర్ 31వ తేదీన నేషనల్ వక్ఫ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్థాపించారు. నేషనల్ వక్ఫ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సెక్యులర్ గవర్నమెంట్ నేషనల్ వక్ఫ్ డెవలప్మెంట్ కార్పొరేషన్. ఎందుకంటే దానికి 350 కోట్ల ముందు మూలధనం ఇచ్చి దాన్ని 850 కోట్లకు పెంచి ఈ ధనాన్ని దీని మీద వచ్చేటువంటి ఆదాయాలు అన్నిటినీ కూడాను ముస్లింల యొక్క సంక్షేమం కోసం మాత్రమే ఉపయోగించాలి అనే చట్టం. ఎంత బరువుదండి! సెక్యులర్ గవర్నమెంట్ ముందు 350 కోట్లు ఇచ్చి దాన్ని 850 కోట్లకు చేసి నేషనల్ వక్ఫ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సెక్యులర్ గవర్నమెంట్ ఇటువంటి ప్రభుత్వాన్ని పురపాల కోసం స్థాపించాడు. వాడు అన్నిటి ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్కి 1947 ఆగస్టు 15 లాస్ట్ డేట్ అయితే దీనికి లాస్ట్ డేట్ లేదు. తమిళనాడులో చెప్పారు, ఇంతసేపు మీరు మాట్లాడవద్దని చెప్పి ఇటీవల నేను ఒక ప్లేస్ మేకర్ పెట్టుకున్నాను. అయినప్పటికీ కూడా ఈ జేపీసీ వచ్చిన తర్వాత ఎంతో అధ్యయనం చేసి వాళ్ళకి ఎన్నో మెమోరాండాలు పంపించి దీని యొక్క అంతు తేల్చాలనే ఉద్దేశంతో ఈ విషయం చెబుతున్నాను. ఏ విధంగా అయితే 1720లో మాట్లాడిన వర్మ ఇచ్చేటువంటి భూమిని, దేవుడికి ఇచ్చిన భూమిని ప్రభుత్వం లాక్కుందో, ఈ వక్ఫ్ ప్రాపర్టీస్ అన్నింటి కూడా మనం ప్రభుత్వం లాక్కోవాలి, వాటిని నేషనలైజ్ చేయాలి. అలాగే ఈ నేషనల్ వక్ఫ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మోస్ట్ మహా అన్యాయం అన్నమాట. సెక్యులర్ గవర్నమెంట్ తులకోవడం కోసం అని చెప్పేసి 850 కోట్ల రూపాయలు ఇచ్చేసి వాళ్ళు అనుభవించడం చెప్తున్నారంటే ఎంత గౌరవం ఉంటుంది. దాన్ని ఎందుకు నేషనలైజ్ చేయకూడదు? ఇండిట్లో నేషనలైజ్ చేశాం కదా, వాటిని కూడా నేషనలైజ్ చేయాలి. తర్వాత రైల్వే లేని భూమి, డిఫెన్స్ డిపార్ట్మెంట్ లేని భూమి, అంత భూమిని వక్ఫ్కి ఇచ్చామన్నమాట. అంతగా ఇంకా ఎన్నో విషయాలు ఉన్నాయి. జేపీసీ రాష్ట్రీయంని చెప్పవలసింది ఏంటంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నేషనల్ వక్ఫ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ is an illegal corporation. It is a discriminative corporation. It is subversive of the Constitution of India. కాబట్టి దాని వెంటనే తీసిపారేశారు. తర్వాత ఈ అమెండ్మెంట్ చేసి అందులో ఎటువంటి ఘోరాలు ఉన్నాయో కొన్ని మాత్రం చెప్పారు, ఎన్నో ఘోరాలు ఉన్నాయి, ఇప్పుడు చెప్పదలుచుకోలేదు అనమాట అండి. సో చివరిగా మీకు అందరికీ కూడా చెప్పవలసింది ఏంటంటే ఈ భారతదేశం ఈ వక్ఫ్ ప్రాపర్టీస్ అనేవి ఇస్లామిస్ట్ ఇంపీరియలిజం యొక్క అవశేషాలు. దీన్ని సమూలంగా తీసివేయాలి. ఈ అమెండ్మెంట్ చట్టం కానివ్వండి, కానీ ఈ అమెండ్మెంట్ ఆగటానికి వీలు లేదు. అసలు ఈ వక్ఫ్ ప్రాపర్టీస్ అని ఏ విధంగా అయితే మాట్లాడడం వర్మ భూమిని భద్రరామని భూమిని మనం నేషనలైజ్ చేసుకున్నామో అదేవిధంగా అల్లా అనే ఈ భూమి నేషనలైజ్ చేసి ప్రజలందరికీ ఉపయోగించేట్టు చేయాలి. సో నా అంతిమ సందేశం ఏమిటంటే ఈ చట్టం పాస్ అవ్వాలి, చాలా న్యాయమైన చట్టం, కానీ దీంతో ఆపకూడదు. ఇది ఆరంభం మాత్రమే. దీని యొక్క అంతం అబాలిషన్ ఆఫ్ ది నేషనల్ వక్ఫ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అండ్ నేషనలైజేషన్ ఆఫ్ ఆల్ వక్ఫ్ ప్రాపర్టీస్. ధన్యవాదాలండి. సమయం కొంచెం తక్కువైనందుకు మనకి కొన్ని Q&As వచ్చాయి. ఆ Q&As కూడా లక్ష్మీనారాయణ గారికి ఓకే అంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్ లా కాకుండా నేను బ్యాక్ టు బ్యాక్ చెప్తా క్వశ్చన్స్, మీరు 5-10 minutes లో రెస్పాన్స్ ఇవ్వచ్చు.
క్వశ్చన్ చదివినప్పుడు అది రాసినటువంటి ఒకసారి చేయొద్దండి, సో దాని అందరికి తెలుస్తుంది. మొదటి ప్రశ్న ఆనంద్ గారి నుండి. I think our constitution protects our country. So how acts such as Waqf, which are biased to one religion, are being made without checking constitution that they are secular or not? So as I mentioned, the 4 articles which are there, Article 25, 26, 29 and 30. So these are the articles which are used to make certain legislations like this. So in order to see that the minorities' welfare is also taken care of. This is the base on which the legislations are being made. Now ultimately, if the legislations are against the constitution, one can go to the Supreme Court and get them quashed. But the only final thing is the governments have to realize, because there are a lot of politics that are there in the governments also for their own survival, for their vote bank politics, and a lot of things keep happening. So ultimately, finally, as an enlightened citizens, we have to be knowledgeable, and we should be able to fight those things in the courts of law to ensure that such an legislations and all are not made. Next question from Advocate Kushal Mal Lodha garu. It would be under Section 3C of the Waqf Bill, only gives protection to government lands and properties. It would be really great if it is further amended to include religious properties other than belonging to Muslim religion. If this is done, properties of Jains, Hindus, Sikh, Buddhists, etc. will also have protection on par with government properties. Yeah, definitely. What Hanuman Chaudhary garu has said, when Martanda Varma donated his lands to Ananta Padmanabha Swami, those properties have been acquired by the. So when you extend protection, the protection should be to everyone, to all the religions. We'll move on to the next question, if you don't mind. Bharat Kumar garu, ఆయన అనేది evacuee property by non-Muslims, does it also come under Waqf? Yeah, evacuee property, because people have gone from here to there and people have come from there to here. So these are all what are called as the evacuee properties. Generally, the evacuee properties is a big, undisputed terrain, because there are a lot of confusion in the evacuee properties. But once what this Waqf Act and Waqf Board are doing, once they say that this evacuee is a Muslim, definitely they are taking over them as the Waqf Board without any verification. That's what this particular amendment, what it says is, we need to have the proper documentation, and we need to have, that's why the matter has been given to the collectors instead of the survey commissioners, who are hand in glove with the Waqf boards. So that is what is the thing. Last 3 questions again. Suresh garu, is it possible to appeal against existing Waqf land? Can we reclaim the land if there is sufficient evidence? Yeah, definitely. Because ultimately now you have to go to the tribunal. Tribunal decision is final. But now once this act comes, within 90 days, you can always have a provision to appeal to the high courts. Right. Ganesh Potetiga, student. If India follows secularism, why do religious properties have different laws? And similarly, the final question also is, if these this is from Srinivas Garu, where he is actually saying that if Waqf can usurp lands belonging to any religion, then should this act exist anymore? It's neither secular. Because always on one side we are secular, at the same time we have provisions for taking care of the minorities, because both are there. We are secular. The meaning of secular is the government cannot promote any religion. This is what is secularism. Secularism is government should not take side of anything, but whatever they do, they should do within the constitution. So they always say section 20, article 25, 26, 29 and 30, they are there. Once they are there, they have a, they can do. This is what is the argument or the logic being given by them. ధన్యవాదాలండి. సో దీంతో ప్రశ్నోత్తర సెషన్ కూడా మనం వాళ్ళ అమూల్యమైన సమయాన్ని కేటాయించినందుకు మనం జేడి గారిని, అలాగే ఇక్కడ మన నరసింహారెడ్డి గారు పని మీద బయటకు వెళ్ళినట్టున్నారు, ఆయన టోకెన్ ఆఫ్ అప్రిసియేషన్ గా చిన్న మొమెంటోని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. శ్రీ శ్యామ్ ప్రసాద్ గారిని గోపాలరావు ఠాకూర్ స్మారక సంస్థ తరఫున చిన్న మొమెంటో ప్రెజెంటేషన్. ధన్యవాదం అండి.
ఇవాళ కార్యక్రమానికి వచ్చేసి ఇది చక్కగా సక్సెస్ చేసినందుకు అందరికీ, సభలో ఉన్న అందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదములు. అలాగే మన కీనోట్ స్పీకర్ లక్ష్మీనారాయణ గారికి కూడా ధన్యవాదములు. నరసింహారెడ్డి గారికి కూడా చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు.